విజయలక్ష్మి గారు వచ్చారా మీరు? సైకిల్ గురించి వింటావా? నిన్న పీరియడ్స్ అలా రాకపోయినా సరే సజెషన్స్ ఇస్తారండి డాక్టర్ తో. అందరూ మ్యూట్ చేసుకోండి అమ్మా, అందరూ మ్యూట్ చేసుకోండి. చూస్తాను. అందరూ మ్యూట్ చేసుకోండి. ఇది 1 అవర్ సెషన్ ఉంటుంది. సో 1 అవర్ మనము శ్రద్ధగా వింటే మనకి కావాల్సిన డౌట్స్ చివర్లో అన్మ్యూట్ చేస్తారు. మీకు హ్యాండ్స్ రైజ్ చేసిన చాట్ బాక్స్ లో క్వశ్చన్ పెట్టినా. ఎందుకంటే క్వశ్చన్స్ పరిమితం చేసుకుంటే బాగుంటుంది, అడిగింది అడగకుండా. అందుకని మీరందరూ కూడా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చాట్ బాక్స్ లో క్వశ్చన్స్ టైప్ చేయండి. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. అందరూ మ్యూట్ చేసుకోండి. Please mute. We welcome all the students, parents, teachers. Today we are going to start the session how to series. దాంట్లో భాగంగా మనం ఈ సిరీస్ లో భాగంగా ఈ రోజు డాక్టర్ విజయలక్ష్మి గారిని తో మాట్లాడుతున్నాము. సో అందరూ మ్యూట్ చేసుకోండి. సో ఈ సెషన్ బాగా జరగాలంటే అందరూ కంప్లీట్ మ్యూట్ లో పెట్టేసుకొని వినాలి. డౌట్స్ ఏమైనా ఉంటే మీరు చాట్ బాక్స్ లో టైప్ చేయాలి, లేదంటే హ్యాండ్స్ రైజ్ చేయండి. చివర్లో మాత్రమే మనము క్వశ్చన్స్ చేయడానికి ఉంటది. ఇది మేడం కొన్ని స్లైడ్ షేర్ చేస్తారు. షేర్ చేసినప్పుడు మీరు పిల్లలు ఉంటే అంటే పసిపిల్లలు అటెండ్ అవ్వకుండా ఉండడం మంచిది. ఎందుకంటే వాళ్ళకి అంత టైం పేషెన్స్ ఉండదు. ఇది తల్లిదండ్రులకి ముఖ్యంగా గర్ల్ చిల్డ్రన్ ఎస్పెషల్లీ 12 అండ్ అబోవ్ వాళ్ళకి టీచర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయాల్సిన సెషన్. ఫిమేల్ చిల్డ్రన్ కి ఇది కంపల్సరీ సెషన్ గా ఉంటుంది. అంటే హెల్త్ ఎడ్యుకేషన్ ఉంటది కాబట్టి బాయ్స్ విన్నా కూడా తర్వాత గర్ల్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి గర్ల్స్ కి ఇది మనం ప్రాముఖ్యతనిద్దాము. డాక్టర్ విజయలక్ష్మి గారు మీరు వచ్చారు కదా లైన్ లోకి. మేడం సో You have become captain because of Mohan or what I feel best captain will pass. మేడం అన్మ్యూట్ చేసుకోరా మీరు? చేసుకున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం హౌ టు సిరీస్ లో డాక్టర్ విజయలక్ష్మి గారిని కలుస్తున్నాము. విజయలక్ష్మి గారిని ఇంట్రడ్యూస్ చేయాలంటే చాలా టైం పడుతుంది, బట్ మీరు వింటే అర్థమవుతుంది. విజయలక్ష్మి గారు డాక్టర్ గానే, అంటే డాక్టర్ అని ఒక క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి మనం డాక్టర్ గానే అనుకుంటాము. వారు అంతకన్నా మించి అంటే ఒక సోషల్ సర్వీస్ చేస్తూ పిల్లలకి ముఖ్యంగా అడాలసెన్స్ ఏజ్ లో ఉన్న గర్ల్స్ కి, అలానే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, ఉమెన్ లో ఉన్నటువంటి శక్తులు ఎలా వాళ్ళకై వాళ్ళు ఒక సెల్ఫ్ రిలియంట్ గా ఎలా తయారవుతారనే దానికి ఆమె చాలా సెషన్స్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సమ్మర్ లో మాకు ఎలా పరిచయం అంటే, సమ్మర్ లో వారు పిల్లల్ని తీసుకొని మాకు వసంత విహార్కి ఒకసారి వచ్చారు. అలానే వాళ్ళ పిల్లలతో కథలు రాపించడం, కథలు చదవడం ఆమెకు చాలా ఇష్టమైన పని. వారు డాక్టర్ గా అంటే ఏపీఆర్ చేసి నిమ్మకూరులో వాళ్ళు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి గుంటూరు కాలేజ్ లో, మెడికల్ కాలేజ్ లో డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేశారు. సో మేము ఈ మధ్య మాట్లాడుకుంటున్నప్పుడు మనకి యూజువల్ మెనిస్ట్రియల్ పీరియడ్ అప్పుడు ఆమెకు వచ్చేటువంటి పిల్లలు పెద్దవాళ్ళ సమస్యల గురించి అనుకుంటున్నప్పుడు, ఇది మనం కొన్ని విషయాలు తెలిసినప్పుడు వెంటనే షేర్ చేసుకోవాలి, అందరితో తెలియజేయాలి అని అనుకుంటున్నాము. సో దానికి ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో ఎక్కువగా ఆన్లైన్ మీటింగ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. సో వై డోంట్ వి హ్యావ్ ఏ మీటింగ్ అండ్ వై కాంట్ వి మీట్ ఆల్ ద పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్
టీచర్స్ అంటే మనకి చదువుకున్నా కూడా చాలా విషయాలు మనకి తెలియవు అనమాట. సో ఈ మెన్స్ట్రుయల్ పీరియడే కాదు, తర్వాత హెల్త్ ఎడ్యుకేషన్ కూడా ఒక పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషనే. దీని గురించి తెలుసుకోవడానికి మనం ఈ రోజు విజయలక్ష్మి గారిని కలుస్తున్నాము. సో మీరు ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటిని మీరు చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఎందుకంటే ఈ సెషన్ అయిపోయేంత వరకు కంప్లీట్ సైలెంట్ లో ఉంటే మనకు అర్థమవుతుంది. దెన్ వీ కెన్ ఫీల్ లైక్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ అన్నమాట. మేడం విజయలక్ష్మి గారు, గుడ్ ఈవినింగ్ అండి. మీరు స్టార్ట్ చేయొచ్చు మేడం. గుడ్ ఈవినింగ్ అండి, మీరు స్టార్ట్ చేయొచ్చు మేడం. యా, థ్యాంక్ యూ సో మచ్. నాకు అన్మ్యూట్ చేయాలనుకుంటండి అక్కడ. ఉంది వినిపిస్తుందండి. ఆడిబుల్, యా. ఓకే. నమస్తే అండి అందరికి, ఇంద్రాణి గారికి, అట్లాగే అరవింద స్కూల్ టీచర్స్ కి, స్టూడెంట్స్ కి, పేరెంట్స్ కి అందరికీ కూడా నా శుభాభినందనలు. నేను అంటే మొదలు పెట్టే ముందు సాధారణంగా చదువు అంటే అందులో ఈ లాక్డౌన్ టైంలో ఆన్లైన్ క్లాసెస్, అకాడమిక్స్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. అలా కాకుండా చదువు విలువ తెలిసి, చదువు అంటే రాయడం, చదవడం, మార్కులు అని కాకుండా జీవితానికి మనల్ని సిద్ధం చేయటం, విద్యార్థులను సిద్ధం చేయటం, అట్లాగే పరిపూర్ణ మానవులుగా ఎదిగే దిశలో ఎలాంటి వాళ్ళకి విద్యార్థులందరికీ కూడా ఎలాంటి మనం శిక్షణ ఇవ్వాలి అనేది ఒక మంచి విద్యా సంస్థ అరవింద విద్యా సంస్థ. సో నాకు ఇంద్రాణి మేడంతో కానీ ఈ స్కూల్తో కానీ ఎప్పటి నుంచో పరిచయం ఉంది. మీతో ఈ టైంలో కూడా ఇంత దూరం నుంచి మాట్లాడగలగడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా ముఖ్యమైన విషయము ఈ టైంలో మనం మాట్లాడుకోవడం, సేఫ్ అండ్ సస్టైనబుల్ అడ్మినిస్ట్రేషన్ అనే టాపిక్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. నేను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను షేర్ చేయొచ్చమ్మా? సో ఓకే, కనిపిస్తుందండి ఇంద్రాణి గారు? Am I audible? Yes madam, it's clear. ఓకే అండి, విజిబుల్ అండి నా స్క్రీన్? విజిబుల్ గా ఉంది? Yes madam, it's visible. ఓకే అండి. సో ఇక్కడ ఈ వెబినార్ కి విద్యార్థులతో పాటు తల్లులు కూడా వచ్చుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. కాబట్టి నేను చెప్పాలనుకున్నది చెప్పే ముందు, అంటే ఇంద్రాణి గారు మేము మాట్లాడుకునేటప్పుడు మనం ఏదో చెప్పాల్సిన విషయం చెప్పేదానికంటే కూడా చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఏం పాటిస్తున్నాం, మనకి ఎంత మన గురించి తెలుసు అనే దానికి సంబంధించి మనం ప్రశ్నించుకునే విధంగా, అట్లాగే మనం ఏమన్నా మన జీవిత విధానంలో మార్చుకోవాల్సిన అంశాలు ఉంటే మార్చుకునే దిశగా ఉంటే బాగుంటుంది ఈ సెషన్ అనే ఉద్దేశంతో ఇది ప్లాన్ చేయబడింది. కాబట్టి నేను మాట్లాడే ముందుగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ఈ ప్రశ్నలు మీరు నాకు సమాధానం చెప్పక్కర్లేదు. ఈ ప్రశ్నలు ప్రతి ఒక్కరూ కూడా, మనమందరూ, నాతో సహా మీరందరూ కూడా, అమ్మాయిలు కానీ అమ్మలు కానీ అందరూ కూడా మనం ప్రశ్నించుకోవాలి. సో ఇది స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదా మీరు ఎవరైనా నోట్ చేసుకోదలుచుకుంటే నోట్ చేసుకోండి. తర్వాత మీరు తీరిగ్గా ఈ విషయాలకు సంబంధించి మన అవగాహన ఎలా ఉంది అనేది మీరు ఆలోచించుకోండి. నా మొదటి ప్రశ్న ఏంటంటే, వాట్ డూ యూ ఫీల్ అబౌట్ యువర్ సెల్ఫ్? అంటే మీ గురించి మీరు ఎలా ఫీల్ అవుతారు? నేను మోడర్న్ గర్ల్ అనుకుంటారా, లేకపోతే నేను సూపర్ ఉమెన్ అనుకుంటారా, నేను నల్లగా ఉన్నా అనుకుంటారా, పొట్టిగా ఉన్నా అనుకుంటారా, లేకపోతే నేను చేయాలనుకుంటే ఏదైనా చేయగలను అనుకుంటారా? ఇలా మీకు సంబంధించి మీరు, నేను అందంగా ఉన్నా అనుకుంటారా, నేను చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను అనుకుంటారా, నేను స్టడీస్ లో చాలా బ్యాక్ ఉన్నా అనుకుంటారా? ఇలా రకరకాలుగా మీకు సంబంధించి మీరు ఏం ఫీల్ అవుతున్నారు
అది మీరు ముందుగా మీరు ఆలోచించుకోండి. నెక్స్ట్, ఒక డాక్టర్గా నా దగ్గరికి చాలా మంది అంటే ఫ్రెండ్స్ మాట్లాడేటప్పుడు కానీ, అట్లాగే పేషెంట్స్గా నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా చాలా మంది ఏంటంటే, మా అమ్మాయి చాలా బలహీనంగా ఉంది, వీక్గా ఉంది, ఏమన్నా టానిక్ రాయండి, లేకపోతే పాలలోకి ఏమన్నా పొడిస్తారా, మా మా పిల్లలు ఫ్రూట్స్ తినరు, లేకపోతే పాలు తాగరు, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అయితే మనం ఆరోగ్యంగా ఉండటానికి సంబంధించి మనం ఆరోగ్యాన్ని మందులతో కొనుక్కోగలమా, హాస్పిటల్లో కొనుక్కోగలమా? ఇది కాదు కదా మనం ఆరోగ్యంగా ఉండాలంటే. ఆరోగ్యం అంటే శారీరకంగా, మానసికంగా, సామాజికంగా అన్ని విధాలుగా సరైన స్థితిలో ఉండటమే ఆరోగ్యం అనేది. దానికి మనం చేయాల్సింది సరైన జీవన శైలిని మనం పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కాబట్టి వాట్ ఈజ్ హెల్దీ లైఫ్ స్టైల్? ఇది నా రెండో ప్రశ్న మీకు. అసలు ఆరోగ్యకరమైన జీవన శైలి అంటే ఏంటి? మనం తీసుకోవాల్సిన ఆహారానికి సంబంధించి సరైన పోషకాహారం అంటే ఏంటి, ఎంత అవగాహన ఉంది? మనం తీసుకునేది అలవాటు చొప్పున తీసుకుంటున్నామా, లేకపోతే మన ఆహారం మనకి నచ్చిన విధంగా తింటున్నామా? మనకి అవసరమైన పోషకాలన్నీ కూడా మనం మన శరీరానికి అందిస్తున్నామా? అసలు ఏం కావాలి? దీనికి సంబంధించి మీకు ఎంత అవగాహన ఉంది? నా మూడో ప్రశ్న, 10-12 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో ప్రతి ఒక్క మహిళ కూడా పీరియడ్స్, ప్రతి నెల మనం పీరియడ్స్ వస్తాయి, మంత్లీ బ్లీడింగ్ మనకు అవుతుంది. సో మనం ఎలా ఫీల్ అవుతున్నాం పీరియడ్స్కి సంబంధించి? మన ఫీలింగ్ ఏంటి? ప్రతి ఒక్కరూ పీరియడ్స్ అనగానే అమ్మో పీరియడ్స్ వచ్చేస్తాయా, అబ్బా పీరియడ్స్ అనుకుంటామా, ఇది రోజువారీ లాగే అనుకుంటామా? పీరియడ్స్ అనగానే మన మైండ్లో వచ్చేది ఏంటి? నాలుగవ ప్రశ్న, ఎలాంటి పీరియడ్స్ టైంలో కొంతమందికి సాధారణంగా ఉంటుంది, కొంతమందికి కొన్ని రకాలైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. మీకు ప్రత్యేకంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు మీరు ఫీల్ అవుతారు పీరియడ్స్ అనగానే? నా నెక్స్ట్ ప్రశ్న, మనం ప్రతిరోజు లేస్తాము, మన పనులు, రోజువారీ పనులు చేసుకుంటాము, తింటాము, పడుకుంటాము, అన్నీ ఉంటాయి. కానీ ప్రతిరోజు ఏం చేస్తాము అనేది మనకు గుర్తుండదు. కానీ కొన్ని కీలకమైన సంఘటనలు మన ప్రతి ఒక్కరికి గుర్తుంటాయి. అలాంటిదే ప్రతి ఆడపిల్ల జీవితంలో, ప్రతి స్త్రీ జీవితంలో మెనార్కీ అంటే పీరియడ్స్ మొదలవడం. ఈ ప్రశ్న నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇక్కడ చదువుకునే అమ్మాయిల్లో ఎక్కువ మంది ప్యూబర్టీ ఏజ్లో ఉన్నారు, ఎక్కువ మంది పీరియడ్స్ స్టార్ట్ అయిన వాళ్ళు, మెనార్కీ స్టేజ్ దాటిన వాళ్ళు, అంటే మెనార్కీ అటైన్ అయిన వాళ్ళు, పీరియడ్స్ స్టార్ట్ అయిన వాళ్ళు ఉన్నారనుకుంటున్నాను. అయితే కాని వాళ్ళు కూడా ఇంకా కొంతమంది ఉండొచ్చు. దానికి సంబంధించి అట్లాగే అమ్మలు కూడా, మనకి ముఖ్యమైన గంటలు మనకి బాగా గుర్తుంటాయి. పీరియడ్స్ ఫస్ట్ స్టార్ట్ అవగానే మన మైండ్లో ఏమొచ్చింది, మనం ఏం ఫీల్ అయ్యాము, ఎవరికి చెప్పాము, అప్పుడు ఏం చేశారు, మన ఇంట్లో ఏం చేశారు, మనం ఆ టైంలో ఆ తర్వాత నుంచి మన ముందు పీరియడ్స్ మనకు స్టార్ట్ అవ్వకముందు, పీరియడ్స్ స్టార్ట్ అయిన తర్వాత మన లైఫ్లో వచ్చిన మార్పులు ఏంటి? సో మీ ఫస్ట్ పీరియడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? తర్వాత అసలు పీరియడ్స్ ఎందుకు వస్తాయి ఆడవాళ్ళకి, మనకి మంత్లీ పీరియడ్స్ ఎందుకు వస్తాయి? అలాగే పీరియడ్స్ చుట్టూ చాలా నమ్మకాలు, ఆచారాలు, అపోహలు ఎన్నో ఉన్నాయి. సో ఇది నా 7వ ప్రశ్న ఏంటంటే, మిత్స్, బిలీఫ్స్ అబౌట్ పీరియడ్స్. మీరు దాని గురించి ఏమనుకుంటారు, అందులో మీరు ఏమేం పాటిస్తారు? నా నెక్స్ట్ ప్రశ్న, వాట్ ఈజ్ మెన్స్ట్రువల్ హైజీన్? అంటే మనకి ప్రతి నెల పీరియడ్స్ వచ్చినప్పుడు దానికి సంబంధించి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని గురించి మనకి ఎంత అవగాహన ఉంది అనేది. ఆ పీరియడ్స్లో మనం హౌ యు డీల్ విత్ యువర్ పీరియడ్స్ వచ్చినప్పుడు మీరు ఏం వాడుతున్నారు, దాంతో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా ఇప్పుడు వాడుతున్నది శానిటరీ నాప్కిన్స్, డిస్పోజబుల్ శానిటరీ నాప్కిన్స్ ఎక్కువగా వాడుతున్నారు. వాడిన తర్వాత అవి ఎక్కడికి వెళతాయి, వేర్ డు దే గో? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం చాలామంది చెప్పేది ఏంటంటే, ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు, దాన్ని
కవర్ చేసి ఒక న్యూస్ పేపర్లో కవర్ చేసి డస్ట్బిన్లో వేయండి అని చెప్తున్నాం. లేదా స్కూల్స్ ఇన్స్టిట్యూట్స్లో అయితే ఇన్సినరేట్స్తో కాలుస్తున్నారు. అసలు అవి ఎక్కడికి వెళ్తున్నాయని ఎప్పుడైనా మనం ఆలోచించామా? అయితే ఇప్పుడు వాడుతున్న పద్ధతులకి భిన్నంగా పీరియడ్స్లో మనం ఏమైతే మెన్స్ట్రువల్ హెల్త్ హైజీన్కి సంబంధించి మనం వాడుతున్నామో ఆ పద్ధతుల్లో శానిటరీ నాప్కిన్స్కి బదులుగా ఇంకా ఉత్తమమైన పద్ధతులు ఏమైనా ఉన్నాయా? అవి వాటికి సంబంధించి మీకు అవగాహన ఎంత ఉంది? సో ఈ ప్రశ్నలన్నిటినీ మీరు నోట్ చేసుకొని మీరు మీ పర్సనల్గా మీరు ఆలోచించుకోండి. కాకపోతే నేను ప్రతి ఒక్కరికి కూడా ఒక సలహా ఇచ్చేది ఏంటంటే, అమ్మాయిలైనా అమ్మలైనా మనం ఒక మెన్స్ట్రువల్ క్యాలెండర్ అనేది మెయింటైన్ చేయాలి. చాలామంది వచ్చి మా అమ్మాయికి పీరియడ్స్ వచ్చినాయి, చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి, త్వరగా వచ్చేస్తున్నాయి, లేదా లేట్గా వస్తున్నాయి, ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది, ఇలా రకరకాలుగా చెప్తారు. అసలు ఎక్కువ అంటే ఏంటి, తక్కువ అంటే ఏంటి, ఎన్ని రోజులు అయితే నార్మల్, ఎన్ని రోజులు అయితే అబ్నార్మల్, ఎంత ఎక్కువ అయితే నార్మల్, ఎంత ఎంత అయితే నార్మల్, ఇవన్నిటి కూడా మనకి అవగాహన ఉండాలంటే మనం ఒక మెన్స్ట్రువల్ క్యాలెండర్ అనేది మెయింటైన్ చేయాలి. ఇవన్నీ కూడా ఒక నోట్బుక్ ఉన్నట్లయితే మన హెల్త్కి సంబంధించి ఒక చిన్న నోట్బుక్లో ప్రతి నెల ఒక సంవత్సరంలో మంత్స్ అన్ని వేసేసి తర్వాత డేటు స్టార్టింగ్ డేటు, ఎండింగ్ డేటు, డ్యూరేషన్ ఎన్ని రోజులైంది, ఒక 4 కాలమ్స్ కనుక మనం ఆ పేజ్లో మంత్ సపోజ్ జనవరి స్టార్టింగ్ డేటు, ఎండింగ్ డేటు, నంబర్ ఆఫ్ డేస్ అయినాయి, అట్లాగే మనకి ఇంకొక కాలం పెట్టుకొని అందులో మనకి ఏమన్నా ఆ మంత్లో మనకి ఏం ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసాము, ఇలా ఒక 4-5 కాలమ్స్ పెట్టుకున్నట్లయితే మనకు సంబంధించి మనకి ఎప్పుడు వచ్చింది, మళ్ళీ ఎలా రిపీట్ అవుతుంది, ఎన్ని రోజులు అవుతుంది, ఎప్పటికి మళ్ళీ వస్తుంది అనేది మనకు అవగాహన ఉంటుంది. అట్లాగే మనం ఆ టైంలో మనకి రకరకాల ఎమోషన్స్ కానీ ఇవన్నీ కూడా చేంజెస్ రావచ్చు. వాటికి సంబంధించి కూడా మనం అవగాహన పెంచుకున్నట్లయితే మనం జాగ్రత్తలు తీసుకోవడానికి కానీ సరైన సలహాలు మనం ఎవరిదైనా డాక్టర్ సలహా కానీ లేదా మన లైఫ్ స్టైల్లో మనం ఏమైనా మార్చుకోవాల్సింది కానీ లేదా సిద్ధంగా ఉంటాం కానీ ఎప్పుడు మన నెక్స్ట్ పీరియడ్ వస్తుంది అనే దానికి సిద్ధంగా ఉండటానికి కానీ వీటన్నిటికి కూడా అవకాశం ఉంటుంది. సో ఒక మెన్స్ట్రువల్ క్యాలెండర్ మెయింటైన్ చేయడం అనేది, రెండోది ఒక నోట్బుక్లో మనకు సంబంధించి మనం ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ రాసి పెట్టుకుంటూ మన ఆలోచనలు కావచ్చు, మన ఫీలింగ్స్ కావచ్చు, మన హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా సరే ఒక చిన్న బుక్ లాంటిది మెయింటైన్ చేస్తే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నా సలహా. మరి ఆరోగ్యకరంగా జీవించడం అంటే ఏంటి? నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎవరైనా నా దగ్గరికి వచ్చి ఒక టానిక్ రాయండి, మా పిల్లలు నీరసంగా ఉన్నారనో లేకపోతే ఒక పౌడర్ రాయండి అంటే నేను వాళ్ళకి స్పష్టంగా చెప్తాను. ఏమంటే టానిక్లతోనో పాలలో కలిపే పొడితోనో మనకి ఆరోగ్యం అనేది రాదు, మనం తీసుకునే ఆహారం ద్వారానే మనకి వస్తుంది. ఇంకొకటి, చాలా నీరసంగా చాలా ఒళ్ళు నొప్పులుగా అని చాలా మంది చెప్తా ఉంటారు. నడు నొప్పి వస్తుంది. చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చి చదువుకునేటప్పుడు మా పాప ఎప్పుడు చదువుకుంటా ఉంటది, నడు నొప్పి వస్తుంది, లేకపోతే కళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఇవన్నీ రకరకాల సమస్యలు చెప్తా ఉంటారు. చెప్పినప్పుడు ఎందుకు వస్తున్నాయి అనేది మనం ఒక్కసారి కనుక ఆలోచించుకుంటే అన్ని మందులతో మన ఆరోగ్య సమస్యలు తీరవు. మన జీవన శైలిలోనే మార్చుకోవాలి. మన జీవన శైలి అనేది వేగవంతంగానో ఒత్తిడితోనో కాకుండా ఒక క్రమ పద్ధతిలో ఉన్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఎవరైనా సరే ఆరోగ్యకరమైన జీవన శైలి అంటే ఏంటి? ఒకటి, మనం తీసుకునే ఆహారం, సరైన ఆహారం తీసుకోవడం, అలాగే మనం ప్రాపర్ స్లీప్, మనం నిద్ర టైమింగ్ కానీ అలాగే డ్యూరేషన్ కానీ సరిపడినంత నిద్ర ఉంటుందా లేదా అనేది, అట్లాగే వ్యాయామం, ప్రతి ఒక్కరికి కూడా వ్యాయామం అనేది మనం జీవించడానికి గాలి తీసుకోవడం ఎంత ముఖ్యమో అట్లాగే శరీరానికి వ్యాయామం చాలా చాలా ముఖ్యం. నడు నొప్పులు వస్తున్నాయి, బాడీ పెయిన్స్ వస్తున్నాయంటే నేను ఇంట్లో పనంతా చేసుకుంటా అని చెప్తారు, కానీ సరైన శారీరక వ్యాయామం అనేది లేకపోతే, అట్లాగే పిల్లలు రోజంతా చదువులోనే వాళ్ళ టైంని గడిపేస్తా ఉన్నారు. రోజంతా టైం చదవడం, రాయడం లేదా స్క్రీన్ టైం ఈ సోషల్ మీడియాలోనో స్మార్ట్ ఫోన్లోనో ఐప్యాడ్లో ఏదో ఇలా గడిపేస్తా ఉన్నారు.
శారీరక వ్యాయామం ఎంతమంది పిల్లలకి లేదా పెద్దవాళ్ళకి, ఆడవాళ్ళకి అందుతుంది? శారీరక వ్యాయామం లేకపోయినట్లయితే మనం ఎన్నో రకాలైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొని, అది ఊబకాయం కావచ్చు, అంటే ఒబేసిటీ కావచ్చు, లేదా మనం రకరకాల నొప్పులు. మనం వ్యాయామం చేసినట్లయితే మనకి అనేక రకాలైన ప్రయోజనాలు అందుతాయి. కాబట్టి సరైన వ్యాయామం ఉండటం కానీ, సరిపడా నిద్ర ఉండటం కానీ, సరైన ఆహారం తీసుకోవడం మన శరీరానికి మన అద్భుతమైన మిషన్. అంటే ప్రకృతిలో ఒక మనిషి శరీర నిర్మాణాన్ని, అది పనిచేసే విధానాన్ని గనక మనం ఆలోచించుకున్నట్లయితే చాలా అద్భుతంగా మన శరీరం పనిచేస్తూ ఉంటుంది. సో ఈ నిరంతరం మనం ఒక మిషన్, ఒక కార్ నడవాలనుకోండి, అందులో పెట్రోల్ వేయాలి. మరి అట్లాగే మన శరీరం మనం పుట్టినప్పటి నుంచి మన చివరి దశ వరకు సరిగా ఇది మన శరీరం పనిచేయాలంటే దీనికి అవసరమైన పోషకాలన్నీ కూడా మనం చక్కగా అందించాలి. ఆ అందించడం అనే దానిలో మనకి ఇష్టమైనట్టు వేస్తే ఉండదు. అందులో ఒక వెహికల్లో కిరోసిన్ పోసాం అనుకోండి, అది నడుస్తుందా? నీళ్లు పోసాం అనుకోండి, నడుస్తుందా? నడవదు కదా. అట్లాగే ఏ ఏ అంటే దానిలో ఏది మనం ఉపయోగించాలో అది సరైన మోతాదులో, సరైన పద్ధతిలో ఇస్తేనే అది పనిచేస్తుంది, సరైన పద్ధతిలో పనిచేస్తుంది. అట్లాగే నిరంతరం మన శరీరంలో మనకు శక్తినివ్వడం, మన ఆహారం అనేది మనకు శక్తినివ్వడమే కాకుండా చిన్న చిన్న రిపేర్స్ అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. సెల్ఫ్ గా మన శరీరమే అనేక రకాలుగా డ్యామేజెస్ జరిగిన వాటిని కరెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. సో దానికి అవసరమైన రోగ నిరోధక శక్తి పెంచే పోషకాలన్నిటిని కూడా మనం తీసుకునే ఆహారం ద్వారానే అందించాల్సి ఉంటుంది. అట్లాగే నీళ్లు చాలా చాలా కీలకమైనవి. నీళ్లు తాగే పద్ధతి కూడా మన జీవన శైలిలో భాగమే. ఎందుకంటే నీళ్లు చాలా కొంచెం తాగడం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు, ఆడవాళ్ళు ప్రధానంగా, వర్కింగ్ ఉమెన్ కానీ, స్టూడెంట్స్ కానీ, కొన్ని చోట్ల స్కూల్స్ టాయిలెట్స్ లేకుండా సరిగా, అట్లాగే వాళ్ళు వెళ్ళి తిరిగి వచ్చే వరకు 5-6 అవర్స్ వరకు కూడా యూరినల్స్ కి వెళ్లకుండా ఉండటం. దానికి ఎందుకంటే అప్పుడు నీళ్లు బాగా తక్కువ తాగుతారు, అక్కడ వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి. దానివల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు. కాబట్టి ప్రతి 3 అవర్స్ కి యూరిన్ కి వెళ్లాల్సి ఉంటుంది. దానికి సంబంధించి వాటర్ ఎక్కువ కూడా మనం తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా అంటే మనం క్లీన్లీనెస్, హైజీనిక్ గా ఉండవు. 2 సార్లు స్నానం చేయడం కావచ్చు, బ్రష్ చేసుకోవడం కావచ్చు, ప్రతిసారి తినే ముందు, తిన్న తర్వాత, అట్లాగే వాష్రూమ్కి వెళ్లే ముందు, వెళ్ళిన తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మన జీవన శైలిలో భాగం. అంటే మనం 7 గంటలకి నిద్ర లేచి హడావుడిగా బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్ళిపోతే మనం ఆరోగ్యంగా ఉండం. ప్రతిదానికి ఒక పద్ధతి పెట్టుకొని, ప్రతిదానికి ఒక టైం టేబుల్ లాగా, అంటే స్కూల్లో సైన్స్ సార్ ఒకసారి వచ్చి, లేదా సోషల్ టీచర్ ఒకసారి వచ్చి, వాళ్ళ ఇష్టమైన టైంలో వచ్చి చెప్పెళ్తే అదంతా ఒక పద్ధతి ప్రకారం జరగదు కదా. అట్లాగే మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు లేస్తాం, ఎప్పుడు నిద్రపోతాం, ఏ టైంకి తింటాం, అన్ని కూడా ఒక క్రమ పద్ధతిలో మనం జీవన శైలి అలవర్చుకున్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఆహారానికి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఖరీదైన ఆహారం ద్వారా మాత్రమే మనం ఆరోగ్యంగా ఉండం. మనం తీసుకునే ఆహారంలో సుమారుగా 5 రకాల ఆహార పదార్థాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు శక్తినిచ్చే కార్బోహైడ్రేట్స్, అది రైస్ కానీ, గోధుమలు కానీ, మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు కానీ, వీటిని ఒక భాగం. అది కూడా పొట్టు తీయనివి ఎక్కువ శాతం ఉండేట్టు చూసుకుంటే మనకి ఆరోగ్యానికి మంచిది. అట్లాగే కూరగాయలు, పండ్లు, ఇవి మన ఆహారంలో ఖచ్చితంగా భాగం చేసుకోవాలి. అవి ఏ రూపంలో మనం తీసుకోగలుగుతాము అనేది మనం ఆలోచించుకోవాలి. అట్లాగే ప్రోటీన్స్ మనకి పప్పుల ద్వారా, రకరకాల పప్పులు మనకు అందుబాటులో ఉంటాయి, వాటిని ఉపయోగించుకోవచ్చు. అట్లాగే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు మాంసకృతులు నాన్ వెజ్ ద్వారా కూడా అందుతాయి. అట్లాగే పాల పదార్థాలు, వీటి ద్వారా డైరీ ప్రోడక్ట్స్ వల్ల ఏంటంటే కాల్షియం, ప్రోటీన్స్ మనకి సమృద్ధిగా అందుతాయి. సో వీటిని ఎదిగే ఆడపిల్లలు కానీ, మహిళలు ఎవరైనా సరే మనం తీసుకునే ఆహారంలో ఇవన్నీ కూడా ప్రతిరోజు ఉండేలా చూసుకోవాలి. ఇవి చూసుకోవడం అంటే మనకి మళ్ళీ ఏంటంటే ఒక సిస్టమాటిక్ గా మీల్ ప్లాన్ అనేది మనం చేసుకోగలగాలి. 2 లేదా 3 సార్లు మేజర్ మీల్స్ తీసుకుంటే, స్నాక్స్ కూడా 2 సార్లు, అంటే ఒక 4-5 సార్లుగా మనం తీసుకోవాల్సిన ఆహారాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు మన శరీరానికి అందించాలి.
అంటే మనకు వీలైనప్పుడు తినడం, టీవీ చూస్తూ తినడం, లేకపోతే జంక్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్ అవి ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం శరీరాన్ని చాలా రకాలుగా నష్టపోతాం. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, పాత రోజుల్లో ఎవరింటికైనా బంధువుల ఇంటికి వెళ్తే ఒక గ్లాస్ మజ్జిగ ఇవ్వడమో, పండ్లో లేకపోతే ఇంట్లో తయారు చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు కూల్ డ్రింక్స్ ప్రతి చోట్ల, కూల్ డ్రింక్స్ ఫ్రిడ్జ్ ఉన్న ప్రతి వాళ్ళ ఇంట్లో కూల్ డ్రింక్స్ ఉన్నాయి. అది నాకు చాలా చాలా బాధగా అనిపిస్తుంది. అంటే ఎక్సెస్ క్యాలరీస్ మనకు తెలియకుండానే మనం ఏం చేస్తున్నాము, మనం తీసుకునేది మనకి రుచి కోసం తీసుకుంటున్నామా, అలవాటుగా తీసుకుంటున్నామా, వేరే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మజ్జిగ ఎవరన్నా మన ఇంటికి వస్తే మజ్జిగ ఇవ్వడానికి అవమానంగా ఫీల్ అవుతాం, రాగి జావ ఇవ్వడానికి అవమానంగా ఫీల్ అవుతాం. కానీ కూల్ డ్రింక్ ఇవ్వడానికి మనం గౌరవంగా ఫీల్ అవుతాం. మన పిల్లలు తాగిన, మన బంధువులకు ఇచ్చిన అందులో చాలా పెస్టిసైడ్స్ ఉంటున్నాయి. ఇప్పుడు ఏలూరు సంఘటన జరిగింది. ఏలూరు సంఘటనలో రకరకాల కారణాలని చెప్పేసి వస్తున్నా చాలా ఎక్కువ పెస్టిసైడ్స్ వాడారు. ప్లాస్టిక్ కానీ పెస్టిసైడ్స్ కానీ కొన్ని వందల రెట్లు రకరకాల శాంపుల్స్ వచ్చినప్పుడు ఆ సంఘటన విన్నప్పుడు కానీ, దాని లోతుల్లోకి వెళ్ళినప్పుడు కానీ, మనం ఏదన్నా పెద్ద సంఘటన జరిగితే కానీ మన జీవితంలో మనం ఏం చేస్తున్నాము, మనం ఎలా ఉండాలి, మనం ఏం తింటున్నాము, దీని ప్రభావం మన మీద ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచించట్లేదు. కాబట్టి దయచేసి నేను అందరికీ చెప్పేది ఏంటంటే, కూల్ డ్రింక్స్ అనేవి పూర్తిగా మానేసేయండి, జంక్ ఫుడ్ అనేది మానేసేయండి. ఖచ్చితంగా మన ఆహారం, ఫ్రూట్స్ అనేది మన శరీరంలో భాగంగా చేసుకోవడం, హెల్దీ స్నాక్స్ చక్కగా పిల్లలు వాళ్ళకి తినాలనిపించినప్పుడు శనగలు, బఠానీలు అట్లాంటివి వేయించి రెడీగా పెట్టడం, డ్రై ఫ్రూట్స్ పెట్టడం కానీ, లేదా సున్నుండ లాంటివి ఏదైనా సరే హెల్దీ ఫ్రూట్స్, హెల్దీ ఫుడ్స్ మనం తయారు చేసి రెడీగా అందుబాటులో ఉండటం. ఇంకోటి, వాళ్ళకి ప్రతిరోజు ఒకేలా కాకుండా వెరైటీగా ఉండేట్టు వీక్లీ మీల్ ప్లాన్ కనుక మనం తయారు చేసుకోగలిగితే, అది కూడా పిల్లల్ని, మన ఇంట్లో కుటుంబ సభ్యుల్ని ఇన్వాల్వ్ చేసి చేయడం, అట్లాగే మనం వంట చేసుకునేటప్పుడు వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసి చేయడం ద్వారా మనం మంచి ఆహారాన్ని మనం తీసుకోగలుగుతాం. దాని ద్వారా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇంకోటి, ఆడవాళ్ళలో నేను ప్రధానంగా చెప్పాలనుకునేది ఏంటంటే, ఎనీమియా అనేది చాలా పెద్ద సమస్య. ఎనీమియా పెద్ద సమస్య అంటే రక్తహీనత. ప్రతి నెల కూడా మనం కొంత రక్తాన్ని కోల్పోతాం. దాన్ని కోల్పోయే క్రమంలో మళ్ళీ దాన్ని మనం పూడ్చుకోవాలంటే మన శరీరంలో రక్తం సరిపడినంత స్థాయిలో ఎంత ఉండాలి? 12 గ్రాములు కనీసం ఉండాలి. ఒక గవర్నమెంట్ కూడా ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. దానిలో ఏంటంటే బై 12 years ఏజ్ 12 grams హిమోగ్లోబిన్ అందరికీ ఉండాలని చెప్పేసి. కానీ అది ఇంప్లిమెంటేషన్ చాలా తక్కువ చోట్ల జరుగుతూ ఉంది. మీరు ఎప్పుడైనా హిమోగ్లోబిన్ చెక్ చేసుకున్నారా? నేను అందరికీ కూడా, అమ్మాయిలకు కానీ తల్లులకు కానీ చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరూ కూడా హీమోగ్లోబిన్, స్త్రీలందరూ కూడా 6 months ఒకసారి హీమోగ్లోబిన్ చెక్ చేసుకోండి. ఎందుకంటే 70-80% మందికి రక్తం తక్కువే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎక్కడ ఢిల్లీ యూనివర్సిటీలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడితే పాపం చాలా మంది అమ్మాయిలు ఇస్తామని వచ్చారంట. కానీ 90% మంది రిజెక్ట్ చేయబడ్డారు. ఎందుకంటే వాళ్ళకి ఉండాల్సిన రక్తం కంటే తక్కువే ఉంది. వాళ్ళకే తక్కువ ఉంటే వేరే వాళ్ళకి ఇవ్వలేరు కదా. సో మనం ఆరోగ్యంగా ఉండాలంటే, చురుగ్గా ఉండాలంటే, మన శరీరం మన తీసుకున్న పోషకాలని శరీరం చురుగ్గా ఉంచడానికి, శరీరంలో అన్ని భాగాలకు అందాలంటే హిమోగ్లోబిన్ సరిపడినంత ఉండాలి. హిమోగ్లోబిన్ సరిపడా ఉందంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ మనం తీసుకోవాలి. ఐరన్ రిచ్ ఫుడ్ అంటే ఆకుకూరల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అట్లాగే బీట్రూట్ కానీ, దానిమ్మ కానీ వీటిలో, నాన్ వెజ్ ఫుడ్స్ లో ఉంటుంది. ఇంకొకటి, నేను పల్లి పట్టి పిల్లలకి ప్రతిరోజు మీరు పల్లి పట్టి ఇవ్వగలిగితే మంచిది. మునగాకు గురించి నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే మనకి అలవాటు లేక ఎక్కువగా వాడం. కానీ నేను ఒకసారి చదివాను ఏంటంటే, ఆఫ్రికన్ కంట్రీస్ లో చాలా చోట్ల, చాలా దేశాలలో, దేశాలు పేద దేశాలు కాబట్టి వాళ్ళ ప్రజలకి తక్కువ ఖర్చులో అన్ని పోషకాలు అందేలాగా, అంటే ఐరన్ కానీ, ప్రోటీన్స్ కానీ, మిగిలిన మినరల్స్ అన్ని, పొటాషియం కానీ ఏవన్నా కూడా మునగలో చాలా ఎక్కువ ఉంటాయని స్టడీస్ ద్వారా తెలుసుకోవడం ద్వారా మునగని ఎక్కువలో పండించడం, ఎక్కువగా పండించి మునగ ఆకుని, ప్రత్యేక మునగ కాయలు కాదు, మునగ ఆకుని ఆహారంలో రెగ్యులర్ గా భాగంగా చేసుకునేలాగా అవేర్నెస్ తీసుకురావడం ద్వారా అక్కడున్న ప్రజల్లో మాల్ న్యూట్రిషన్ అంటే పోషకాహార లోపాన్ని, అట్లాగా రక్తహీనత రాకుండా అక్కడ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయి. మనకు తెలిసిన విషయాన్ని ఇంత చౌకలో వచ్చేదాన్ని మనం ఖచ్చితంగా మనం ఉపయోగించుకోవడం, మునగాకుని అనేది దాన్ని పచ్చిగానే వాడుకోక్కర్లేదు.
డ్రై చేసి కూడా మనకి ఎక్కువ మొత్తంలో తెచ్చేసి దాన్ని నీడలో ఆరపెట్టేసి డబ్బాలో ఉంచుకుంటే ఇడ్లీ చేసేటప్పుడు, దోశ చేసేటప్పుడు, పప్పు చేసేటప్పుడు దేనిలో అయినా కలిపేసి మనం మునగాకును వాడుకోవచ్చు. ఆ రకంగా మనం రక్తహీనతని మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి నీళ్లకు సంబంధించి ప్రతి ఒక్కరం కూడా ఇది చాలా చాలా కీలకమైనది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మనకి రాకుండా ఉండటానికి కానీ, మన సిస్టమ్స్ అన్ని కూడా సరిగా పనిచేయడానికి నీళ్లు చాలా అవసరం. 2-3 లీటర్లు అంటే లేచిన వెంటనే ఒక గ్లాస్ తాగడం, అట్లాగే తినే ముందు ఒక 10-15 నిమిషాల ముందు తాగడం, అట్లాగే మనం వాకింగ్కి వెళ్ళేటప్పుడు లేదా పిల్లలు ఆడుకోవడానికి ముందు మనం నీళ్ళని తాగేలాగా ప్రోత్సహించడం. వాటర్ బెల్ అంట కేరళలో చేస్తారు. చాలా బాగా మంచి అంటే మంచి ఆలోచన అనిపించింది నాకైతే. ప్రతి గంటకి ఒకసారి బెల్ కొట్టి పిల్లల్ని నీళ్లు తాగమని చెప్పి. బెల్ కొట్టక్కర్లా, మనకి మన మైండ్ లో మనం ట్యూన్ అయితే ఇది నాకు చాలా ముఖ్యమైనది అని మనం ఫీల్ అయితే ఆ నీళ్లు తాగడం అనే దాన్ని మనం అలవాటుగా చేసుకుంటే మనకి చాలా రూపాల్లో మనకి ఉపయోగపడుతుంది. అట్లాగే విటమిన్ డి ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్ లో ఇమ్యూనిటీ పెంచేవి అంటే మనకి రకరకాల జబ్బుల్ని మనం ఎదుర్కోవడానికి మన లోపల రోగనిరోధక శక్తిని పెంచేవి ఏంటి అంటే జింక్ కానీ, విటమిన్ డి కానీ, ఇవి టాబ్లెట్స్ రూపంలో, మందుల రూపంలో తీసుకోవాల్సిన అవసరం లేదు. విటమిన్ సి కానీ ఇవన్నీ కూడా అంటే పుల్లగా ఉన్న పండ్లు మన ఆహారంలో చేర్చుకుంటే మనకి విటమిన్ సి అందుద్ది. అట్లాగే జింకు, నట్స్ తీసుకుంటే మనకు జింక్ అందుతుంది, పప్పులు తీసుకుంటే మనకు అందుతుంది. అట్లాగే విటమిన్ డి అనేది సమృద్ధిగా మన దేశంలో చాలా చక్కగా ఎండ చాలా ప్రాంతాల్లో ఎప్పటికీ ఎండ ఉంటుంది. మనం ఎండ తగిలేలాగా పిల్లల్ని ప్రోత్సహించగలిగితే పెద్దవాళ్ళైనా పిల్లలనైనా ఒక అరగంట సేపు ఎండలో తగిలేలాగా ఆడుకునేలాగా ప్రోత్సహించినట్లయితే మనకి విటమిన్ డి అందుతుంది. దాని ద్వారా మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకొకటి మనం ఆరోగ్యంగా ఉండటానికి సరైన నిద్ర. ఇటీవల కాలంలో నిద్ర టైం చాలా తగ్గిపోతుంది అనేది ఒక స్టడీ. పిల్లల్లో ఎందుకు తగ్గిపోతుందంటే స్మార్ట్ ఫోన్స్ లేదా సోషల్ మీడియా దీనివల్ల దానికి ఎడిక్ట్ అయిపోయి పిల్లలు టైమింగ్స్ పూర్తిగా ఇర్రెగ్యులర్ అయిపోతా ఉన్నాయి. నిద్ర టైం తగ్గుతుంది. దానివల్ల వాళ్ళకి స్ట్రెస్ పెరగడం కానీ, రకరకాల మానసిక ఒత్తిళ్లు కానీ పెరుగుతున్న పరిస్థితి. కాబట్టి మనం మానసికంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండాలంటే నిద్ర అనేది చాలా చక్కని మనకి వరం లాంటిది. కాబట్టి స్లీపింగ్ టైమ్ మనం ఒకే టైం మెయింటైన్ చేయడం అనేది చేస్తే చాలా మంచిది. అది ఎప్పుడో 1 గంటకు 2ంటికి పడుకోవడం లేదా 11-12ంటికి 10 గంటలకు 9ంటికి లేవడం లేదా స్కూల్కి వెళ్ళే ముందు లేవడం అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ప్రతిసారి కూడా మనం ఒకే టైంకి పడుకుంటే ఒకే టైంకి లేవడానికి వీలవుతుంది. కాబట్టి నిద్ర సరిపడా ఉంటేనే మన శరీరం అంతా కూడా సిస్టమేటిక్ గా పనిచేస్తుంది. మన శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇంకొకటి ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించి మాత్రం ప్రతి ఒక్కరూ కూడా అరగంట 20 నిమిషాల నుంచి అరగంట నడవగలిగితే లేదా వాకింగ్ చేయగలిగితే, స్కిప్పింగ్ చేయగలిగితే ఏది వీలైతే అది. చిన్నపిల్లలైతే చక్కగా డాన్స్ చేయొచ్చు, ఆడొచ్చు. ఇవన్నీ కూడా మనం మన ప్రతి రోజువారీ భాగంలో ఇవన్నీ చేసుకున్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉండటం అనేది మన ప్రతి ఒక్కరి హక్కు. ఇంకొకటి ఖాళీ టైంని మనం ఎలా గడుపుతున్నాము అనేది. ప్రశాంతంగా ఉండటానికి, హ్యాపీగా ఉండటానికి చాలా పద్ధతులు ఉంటాయి. నేను విమర్శించడం అని కాదు, కానీ చాలా మంది మహిళలు ఏంటంటే పిల్లలేమో యూట్యూబ్లో లేకపోతే సోషల్ మీడియాలో గడుపుతున్నారు. అట్లాగే తల్లులేమో టీవీ సీరియల్స్ ఇవి చాలా ఎక్కువగా టైం స్పెండ్ చేస్తా ఉన్నారు. దానివల్ల దానిలో ఏమొస్తున్నాయి, చాలా టీవీస్ లో అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. మనని అవి కొనండి ఇవి కొనండి అని మనకు అవసరం లేని వస్తువులన్నిటినీ మనని కొనిపించేలాగా చేస్తున్నాయి. కన్జ్యూమర్స్ అవసరం లేకుండా కూడా మనని కొనిపించేలాగా చేస్తున్నాయి. రెండోది ఈ టీవీ సీరియల్స్ లో అన్ని కూడా చాలా 2-3 సంవత్సరాలు సాగదీసేవే ఉంటాయి. మా ఇంట్లో టీవీ లేదు, బట్ నాకు తెలిసి చెప్తున్నాను. దీనివల్ల ఎన్నో రకాలుగా మనకు నష్టం చేస్తుంది. కాబట్టి మంచి పుస్తకాలు చదవడం, క్వాలిటీ టైం, మంచి గార్డెనింగ్ పెంచుకోవచ్చు, కిచెన్ గార్డెనింగ్ చేసుకోవచ్చు, రాయొచ్చు, చదవచ్చు, చాలా రకాల పద్ధతులు, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ఈ రకంగా మనం గడపడం ద్వారా మన రిలాక్సేషన్ మనం పొందగలుగుతాం. అట్లాగే మెడిటేషన్ లాంటిది ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు మన ప్రధానంగా నేను మెన్స్ట్రుయేషన్ కి సంబంధించి వస్తే, ఈ మెన్స్ట్రుయేషన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మనం ఆడపిల్లలందరం కూడా మనం ఖచ్చితంగా ఎదుర్కొనేదే, మనకి సంభవించేది, అత్యంత సహజమైనది, ప్రకృతి సిద్ధమైనది. అంటే
సుమారుగా మన భారతదేశంలోనే 355 మిలియన్లు అమ్మాయిలు కానీ అమ్మలు స్త్రీలు కానీ ఎప్పటికీ పీరియడ్స్ వచ్చే వాళ్ళ వయసులో ఉంటారనమాట. ప్రత్యుత్పత్తి దశలో ఉంటారు. ప్రపంచం మొత్తంగా చూసుకుంటే ప్రతి ఒక్క రోజు అంటే ఏ రోజైనా సరే సుమారుగా 800 మిలియన్లు అంటే 80 కోట్ల మంది మహిళలు పీరియడ్స్ టైంలోనే ఉంటారు. అంత ప్రాధాన్యత కలిగింది మనకి మన జీవితంలో పీరియడ్స్ రావడం అనేది. అంటే పీరియడ్స్ టైంలో మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. నేను ఇంతకు ముందు చెప్పాను, కొంతమంది నాకు ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది, లేదా పీరియడ్స్ టైం అనగా పీరియడ్స్ వస్తున్నాయనగానే కూడా కొంతమంది భయపడతారు. ఎందుకంటే ఆ టైంలో కొంతమందికి చాలా సివియర్గా పెయిన్ రావచ్చు, అన్ఈజీగా ఉండొచ్చు. కొంతమంది హెవీ ఫ్లో అయినప్పుడు కొన్నిసార్లు డ్రాప్ అవుట్స్ కూడా స్కూల్కి వెళ్లకుండానో కాలేజ్కి వెళ్లకుండానో వాళ్ళ పని మానేసే సందర్భం కూడా ఉంటుంది. ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు, కొంతమందికి ఇర్రెగ్యులర్ గా కూడా వస్తుంది. అలాగే మూడ్ స్వింగ్స్ ఉంటాయి. పీరియడ్స్ కి ముందు శరీరంలో వచ్చే కెమికల్స్, హార్మోన్స్ లో మార్పుల వలన చిరాకు రావడం, కోపం రావడం, రకరకాల మూడ్ స్వింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. చిన్న విషయానికే ఏడ్ చేయడం కానీ, లోన్లీగా ఫీల్ అవడం కానీ, ఎమోషనల్ అప్సెట్స్ అనేవి పీరియడ్స్ టైంలో ఉండే అవకాశం ఉంది. ముందు కానీ పీరియడ్స్ టైంలో కానీ ఉండే అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా ప్రీ మెన్స్ట్రువల్ సిమ్టమ్స్ అని చెప్పేసి అంటాం. సో వీటిని మనం ఇలా ఉంటుంది అని అర్థం చేసుకుంటే దానికి సిద్ధమవుతాము. అట్లాగే మన ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ తీసుకోవడం, దానికి సంబంధించి మనం జాగ్రత్తలు మనం ఎలా తీసుకోవాలి అనేది. నేను ఇంతకుముందు చెప్పాను పీరియడ్ గురించి, మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పేసి మీరు ఆలోచించండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, సడన్ గా పీరియడ్ రాగానే, పీరియడ్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ పీరియడ్ మెనార్కి అంటే రకరకాల పేర్లతో పిలుస్తాం. మెచ్యూర్ అవడం, లేదా మెనార్కి, రజస్వల, పుష్పవతి, రకరకాల పేర్లతో పిలుస్తాం. అంటే పీరియడ్స్ రాగానే ఆ పాపకి తనకి సంబంధించి పీరియడ్స్ ఇవి వస్తాయి అనేది అవగాహనలో ఉంటే దానికి సిద్ధంగా స్కూల్కి వెళ్ళే పాప అనుకోమ్మా, స్కూల్కి వెళ్ళిన తర్వాత సడన్ గా ఆమెకి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు, లేదా తనకి పీరియడ్స్ స్టార్ట్ అయినాయి అనుకోండి, తను దానికి సిద్ధమై ఉంటే తనకి భయమో, లేకపోతే ఆందోళనో, లేకపోతే సడన్ గా నాకేదో జరిగిందని చెప్పేసి సిగ్గుపడమో, మొహమాటపడమో ఇవన్నీ ఏం జరగవు. సగం మందికి పీరియడ్స్ స్టార్ట్ అయ్యే వరకు తనకు అసలు పీరియడ్స్ వస్తాయి అనేది, లేదా దానికి మనం ఎలా సిద్ధంగా ఉండాలి అనేది మనం ప్రిపేర్ చేయట్లేదు. ఇది మనం ఖచ్చితంగా ఆలోచించాలి. స్కూల్స్ లో కానీ, అంటే సుమారుగా 10 నుంచి 12 సంవత్సరాలు అప్పుడు పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి అనుకుంటే, దానికంటే ముందు 1-2 సంవత్సరాల ముందే ఆ వయసు పిల్లల్లోనే మనం పీరియడ్స్ ఇలా వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి, ఇట్లా వస్తుంది, ఇది నార్మల్, దీని గురించి మనం భయపడక్కర్లేదు, ఇట్లా వచ్చినప్పుడు అని చెప్పి వాళ్ళకి రెడీగా వాళ్ళ బ్యాగ్ లో మనం సర్ది పెట్టడం, లేదా మనకి అట్లాగే స్కూల్లో కానీ సడన్ గా ఏమన్నా అయితే వాళ్ళకి అందుబాటులో ఆ ప్రోడక్ట్స్, హైజీన్ ప్రోడక్ట్స్ అందుబాటులో ఉంచడం కానీ అనేది మనం చేయాలి. చేయడం ద్వారా ఏంటంటే సడన్ గా పిల్లలు కంగారు పడడం, భయపడడం అనేది జరగదు. అసలు పీరియడ్స్ ఎందుకు వస్తాయి? పీరియడ్స్ మనకు వద్దు అనుకుంటున్నాము. చాలా మంది ఎప్పుడైనా ఏదన్నా మన డ్రెస్ మీద ఏమన్నా పెయింట్ పడింది అనుకోండి, ఏదైనా రాసుకుంటూనే ఏదో పెయింట్ వేసుకుంటూ పడితే అది పడింది అంటాం. కానీ అనుకోకుండా ఎప్పుడైనా ఒక అమ్మాయికో, ఒక స్త్రీకో ఏదైనా పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ అయింది అనుకోండి, పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ కనిపించగానే చాలా సిగ్గుగా, మొహమాటంగా, అంటే చాలా ఇబ్బంది పడతారు. ఈ కారణంతోనే కొంతమంది స్కూల్ కూడా మానేసే అవకాశం కూడా ఉంటుంది, సరైన పరిస్థితులు లేక. అయితే అసలు పీరియడ్స్ ని మనం సిగ్గుగా, మొహమాటంగా ఎందుకు ఫీల్ అవుతున్నాము, అసలు ఎందుకు వస్తాయి అనేది మనకు తెలిస్తే, అసలు మన ఎగ్జిస్టెన్స్ ఈ ప్రపంచంలో, ఈ ప్రకృతిలో ప్రతి జాతి, ప్రతి జీవికి తనదైన ఒక ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉంది. పిట్టలు గుడ్లు పెడతాయి, అట్లాగే గింజల ద్వారా చెట్లు వస్తాయి. అట్లాగే మన మనుషులకి, మానవ జాతిలో మనకి ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది ఒక ప్రత్యేకంగా ఉంది. స్త్రీ పురుష కణాలు, స్త్రీలు పురుషులు విడివిడిగా, అట్లాగే అండం విడుదల కావడం, శుక్రకణాలు కలవడం, దాని ద్వారా కొత్త జీవి రూపొందడం అనేది మనకు జరుగుతుంది. మనం పీరియడ్స్ ని అర్థం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరి స్త్రీ
శరీరంలో యుటరస్ అనేది ఉంటుంది. మనం ప్రత్యుత్పత్తి వ్యవస్థని, రిప్రొడక్టివ్ సిస్టమ్ ని అర్థం చేసుకోవాలి. ఇది గర్భసంచి లేదా యూటరస్. 2 వైపులా 2 అండాశయాలు ఉంటాయి. పుట్టుకతోనే ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ 10-12 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనకి ఇవి అండాశయాల నుంచి అండం విడుదల కావడం అనేది మొదలు పెడుతుంది. 2 వైపులా అండాశయాలు ఉంటాయి. 2 వైపులా ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాము. అట్లాగే ఇది గర్భసంచి, ఇది ఎండోమెట్రియం లోపలి పొర, ఇది యోని భాగం అంటే వెజైనా. సో మనకి పీరియడ్స్ వచ్చే క్రమం ఎలా ఉంటుందంటే ప్రతి నెల ఒక గుడ్డు తయారవుతుంది. ఒక నెల కుడివైపు నుంచి అయితే ఒక నెల ఎడం వైపు నుంచి గుడ్డు తయారవుతుంది. ఈ గుడ్డు క్రమంగా పెరిగిన తర్వాత పీరియడ్స్ ఫస్ట్ డే నుంచి పెరగడం మొదలవుతుంది. తర్వాత 14 రోజుల తర్వాత సుమారుగా 12 నుంచి 15 రోజుల మధ్యలో అండము విడుదలవుతుంది. ఈ విడుదలైన అండము ఫెలోపియన్ ట్యూబ్ ద్వారా ప్రయాణించి వస్తుంది గర్భసంచి లోపలికి. ఈ వచ్చేటప్పుడు ఆ కలయిక, స్త్రీ పురుషుల కలయిక జరిగినట్లయితే ఆ పిండము ఫలదీకరణ చెందిన ఆ అండం ఏదైతే ఉందో గర్భసంచి గోడలకి ఎండోమెట్రియం లోపల చక్కగా ఒక మెత్తలాగా పిల్లోలాగా ఈ 14 రోజులు పెరిగి ఉంటుంది అనమాట. ఎండోమెట్రియం పొర పెరిగిన దానికి అతుక్కొని పిండం తయారవుతుంది, పెరుగుతుంది. అయితే ఒకవేళ ఫలదీకరణ జరగకపోతే, అంటే స్త్రీ పురుషుల కలయిక జరగక ఫలదీకరణ జరగకపోతే ఆ అండం ఏదైతే ఉందో అది 48 గంటల్లో నశించిపోతుంది. ఆ నశించిపోయింది తర్వాత ఈ లోపల అప్పటి వరకు చక్కగా బెడ్ లాగా తయారైన ఎండోమెట్రియం ఏదైతే లోపల పొర ఉందో అది ముక్కలు ముక్కలుగా విడిపోతుంది. చిన్న చిన్నగా విడిపోయి లోపల హార్మోన్స్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోను సడన్ గా తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల ఈ పొర విడిపోయి లోపల పొర అట్లాగే ఈ అండం ఏదైతే వచ్చిందో దీంతో కలిసి రక్తస్రావం రూపంలో మనకి పీరియడ్స్, మంత్లీ పీరియడ్స్ లాగా బయటకు వచ్చేస్తుంది అనమాట. దీనికి మనం ఈ టైంలో మనం పొడిగా ఉంచుకోవడానికి, మనం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని పద్ధతులు మనం ఫాలో అవుతాం. మరి ఈ అండం తయారు కావడం, దీని ద్వారా కొత్త జీవి తయారవడం, పునరుత్పత్తి అనేది జరగడం అనేది ఇది పద్ధతి. మనం ఒక పాపాయి పుడితే మన కుటుంబంలోనైనా ఎక్కడైనా మనం సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ ఇదే పీరియడ్స్ వస్తే ఈ పీరియడ్స్ రావడాన్ని, మంత్లీ బ్లీడింగ్ కావడాన్ని ఒక అవమానంగానో లేకపోతే చెడ్డ విషయం కానీ, ఇది అంటరాని విషయంగా మైల బయట ఉండటం, రకరకాల మూఢనమ్మకాలతో మనం ఎన్నో రకాలుగా ఆరోగ్యపరంగా, అంటే స్త్రీలు ఎన్నో రకాల సమస్యలు మాత్రం సరైన అవగాహన లేకపోవడం వల్ల, అసలు ఎందుకు వస్తుంది అనేది అవగాహన లేకపోవడం వల్ల మనం ఎదుర్కొంటా ఉన్నాం. ఎందుకంటే ఒక్కొక్కసారి పేషెంట్స్ వచ్చి 2 నెలల నుంచి పీరియడ్స్ రాలేదు, లేదా నెల 15 రోజుల నుంచి నాకు పీరియడ్స్ రాలేదని చెప్తారు. సరే అమ్మా ఏమైంది? అయ్యో రాకపోతే ఎట్లా అండి, 2 నెలల నుంచి రాలేదు లేదా నెల 15 నుంచి సరే రాకపోతే ఇప్పుడు వేరే నీకేమైనా ఇబ్బంది ఉందా అంటే వాళ్ళు చెప్పేదంటే మరి చెడు రక్తం లోపలంతా చేరిపోయి ఇప్పుడు నాకు పొట్టంతా నొప్పి వచ్చేస్తుంది, లేకపోతే నా బరువు పెరిగిపోయాను, నాకు పొట్ట. అంటే వాళ్ళ అవగాహన ఏమంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా అడిగేది ఏంటంటే చెడు రక్తం లోపల పేరుకుపోతుంది, చెడు రక్తం ఏమీ ఉండదు. మరి చెడు రక్తం ప్రతి నెల మన శరీరంలోంచి వెళ్ళాలంటే మరి పురుషుల్లో చెడు రక్తం ఎక్కడి నుంచి వెళ్తుంది? ఇది మన శరీరంలో ప్రతి నిమిషం కూడా మనం నిద్రపోతున్నా, పగలైనా రాత్రైనా కూడా గుండె, ఊపిరితిత్తులు మన రక్తాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉంటాయి, పరిశుభ్రం చేస్తూ ఉంటాయి. ప్యూర్ బ్లడ్డే ఉంటుంది, అందరికీ ఆక్సిజనేటెడ్ బ్లడ్డే ఉంటుంది. సో ఫలదీకరణ చెందని అండము లోపలి పొరతో కలిసి బయటకు వెళ్ళిపోయే ప్రక్రియనే మనకి పీరియడ్స్ రావడం. ఇది మనం అర్థం చేసుకుంటే ఇది చెడు రక్తం కాదు, ఇది మైల కాదు, అంటు కాదు. కాబట్టి ఇది మనకి ప్రతి ఒక్కరూ, అంటే పీరియడ్స్ ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, అంటే మనం వద్దు అని మనం అనుకున్నా, లేదా మగవాళ్ళు ఇది మనకు సంబంధించిన విషయం అనుకున్నా, మన అమ్మకి పీరియడ్స్ రాకపోతే మనం ఈ ప్రపంచంలో ఉండేవాళ్ళమా? అసలు ఈ మానవ జాతి సృష్టి అనేది సాధ్యం అవుతుందా? ఇది మనం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. అట్లాగే చాలా రకాల మూఢనమ్మకాలు, అంటే అసలు పీరియడ్స్ కి సంబంధించి మనం చాలా సార్లు మాట్లాడడానికే ఇష్టపడం. ఈవెన్ పిల్లలు కూడా తల్లులతో మాట్లాడరు, లేదా అక్క చెల్లెలు మాట్లాడుకోరు. చాలా సార్లు పీరియడ్స్ గురించి మాట్లాడడానికి, ఎందుకంటే చాలా సివియర్ ప్రాబ్లం అయిన తర్వాత వస్తారు. హెవీ బ్లీడింగ్, చాలా రోజులు బ్లీడింగ్ అయిపోయిన తర్వాత, లేకపోతే చాలా రోజుల నుంచి సివియర్ పెయిన్ తో చాలా పెద్ద పెద్ద గడ్డలో, లేదా క్యాన్సర్ ముదిరిపోయినప్పుడు, అట్లా చాలా
తీవ్ర సమస్యలు అయ్యే వరకు ఎందుకు రావట్లేదంటే పీరియడ్కి సంబంధించి అసలు ఎవరితో మాట్లాడడానికి కూడా మనం సిద్ధంగా లేవు. అలాంటి వాతావరణం మన దగ్గర లేదు. అలాగే చాలా మూఢనమ్మకాలు మనకి చాలా మంది పాటిస్తా ఉన్నారు. కొంత మార్పు వస్తా ఉంది, కానీ ఖచ్చితంగా చాలా చాలా మార్పు రావాల్సి ఉంది. పీరియడ్స్ సంబంధించి పీరియడ్స్ వచ్చినప్పుడు టెంపుల్స్కి వెళ్ళొద్దనో, లేకపోతే ఫంక్షన్స్కి వెళ్ళొద్దనో, వంట చేయొద్దనో, రకరకాల మొక్కలకు నీళ్లు పోయకూడదని చెప్పేసి, తాకూడదు, ఈ రకరకాల మూఢనమ్మకాలు. అయితే నాకు అర్థం కానిది ఏంటంటే, చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంటుంది, లేదా ఒక తిరుపతికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు. ఇట్లా ఉన్నప్పుడు దీనికి ఏం చేస్తున్నారంటే, నేను లాస్ట్ మంత్ దసరా అయినప్పుడు చాలా ఎక్కువగా దసరా అప్పుడు నాకు 2-3 2-3 పేషెంట్లు ఒకళ్ళు వచ్చిన కారణం ఏంటంటే, మాకు దసరా వస్తుంది, అమ్మవారిని కూర్చోబెట్టాలి, కాబట్టి ఇంట్లో ఎవరు లేరు, ప్రీపోన్మెంట్ కి టాబ్లెట్స్ ఇవ్వండి, లేదా పోస్ట్పోన్మెంట్ కి టాబ్లెట్స్ ఇవ్వండి. ఈ టాబ్లెట్స్ వేసుకోవడం అంటే, అసలు పూజ చేసేటప్పుడు నాకు పీరియడ్ రాకూడదు. పీరియడ్ అనేది అత్యంత సహజమైనది. అలారం ఎట్లా టైం ప్రకారం తన పని తను చేసుకుంటూ ఉంటుందో, అట్లాగా మన శరీరంలో ఒక రిథం ఉంది, దాని ప్రకారం హార్మోన్స్ వస్తాయి. అసలు ఎందుకు నేను ఈ పని చేయకూడదు పీరియడ్స్ లో ఉంటే అనేది ఆలోచించకుండా దీన్ని పోస్ట్ పోన్ చేసేద్దాం, ఇప్పటికీ ఒక 3 రోజులు 4 రోజులు ముందో వెనకో వచ్చేస్తే మనం మన ఫంక్షన్ లేకపోతే మన పూజ చేసుకోవచ్చు అనేది మనం ఆలోచిస్తున్నాం తప్పితే, దీనివల్ల మనకి దీర్ఘకాలికంగా ఎలాంటి అంటే అనారోగ్య సమస్యలు వస్తాయి, ఎట్లా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి అనేది మనం ఆలోచించట్లా. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా సరే పోస్ట్పోన్మెంట్ కి ప్రీపోన్మెంట్ కి టాబ్లెట్స్ అనేది మనం ఖచ్చితంగా వేసుకోకూడదు. ఇది సహజమైన ప్రక్రియ. మన మనుగడకే, ఈ సృష్టికే మూలమైంది. కాబట్టి పీరియడ్స్ రావడం అనేది అత్యంత సహజమైంది. కాబట్టి దీన్ని పోస్ట్పోన్ చేయడానికి మనం ప్రయత్నం చేయడం అనేది మన ఆరోగ్యానికి మనమే నష్టం చేసుకున్నాం. కాబట్టి మీ పిల్లలతో ఎవరిని కూడా మీరు వాడొద్దు, మీ పిల్లలకి వాడనివ్వద్దు. అట్లాగే మన మెన్స్ట్రువల్ హైజీన్ అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు మనం ఈ టైంలో తీసుకోవాలి. మనందరికీ తెలుసు, పరిశుభ్రంగా ఉండాలి. పాత రోజుల్లో అయితే కొన్ని చోట్ల అయితే దూరంగా కూర్చోబెట్టడం, వాళ్ళు స్నానం చేయొద్దని, ఇలాంటివన్నీ. వాస్తవానికి మనం ఆ టైంలోనే ఎక్కువ పరిశుభ్రంగా ఉండాలి. మనం 2 సార్లు స్నానం చేసుకోవాలి. అట్లాగే కాటన్ క్లాత్స్ వేసుకోవాలి. ఫ్రీక్వెంట్ గా మనం ప్యాడ్స్ చేంజ్ చేసుకుంటాం. మనం ఏదైతే వాడుతున్నామో ఫ్రీక్వెంట్ గా 6 to 8 hours చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో వీటిని ఇంకొకటి, ప్రతిసారి కూడా క్లీన్ చేసుకోవాలి. ఆ క్లీన్ చేసే పద్ధతి కూడా మనం ముందు నుంచి వెనక్కి క్లీన్ చేసుకోవడం అనేది, ఫ్రంట్ నుంచి బ్యాక్ కి క్లీన్ చేసుకోవడం అనేది చేయాలి. డ్రైగా ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. సో పాత రోజుల్లో క్లాత్ ఎక్కువగా వాడేవాళ్ళు, కానీ గత 3-4 దశాబ్దాల్లో ఏమవుతుందంటే ఎక్కువ శానిటరీ నాప్కిన్స్ వాడుతున్నారు. అప్పుడు చేసిన ప్రచారం ఏంటంటే, ప్రభుత్వాలు కానీ రకరకాల ఎన్జిఓలు కానీ, సో పాత రోజుల్లో వాడే క్లాత్ తో పోలిస్తే, అంటే పాత క్లాత్లు వాడుతున్నారు, ఆ పాత బట్ట వాడడం వల్ల దాన్ని సరిగా శుభ్రం చేయకపోవడమో, లేదా సరిగా ఎండకుండా, ఎవరు చూడకూడదు, మళ్ళీ ఎవరు చూడడం అనే దాన్ని కూడా మనం సిగ్గుగానో అవమానంగానో, దాని చుట్టూ కూడా అనేక రకాల మూఢనమ్మకాలు ఉన్నాయి ఆ వాడిన పాత క్లాత్. సో కాబట్టి దానికంటే పరిశుభ్రమైనవి, దానికంటే కన్వీనియంట్ శానిటరీ నాప్కిన్స్ వాడండి అని చెప్పేసి ప్రచారం అనేది జరిగింది. దాంతో పాటు అందుబాటులో కూడా వచ్చినాయి. అయితే మనం దీని గురించి మనం ఏమనుకుంటాం, ఇది చాలా కన్వీనియంట్, చాలా సులభంగా ఉంది, అట్లాగే ఎక్కువసేపు కూడా లీక్ ప్రూఫ్, మనకేమి ఏవి స్టెయిన్స్ రావు, మరకలు పడవు, ఎక్కువసేపు కూడా మన పనిలో మనం ఉండొచ్చు, కంఫర్టబుల్ గా ఉండొచ్చు అని చెప్పేసి చాలా చక్కగా శుభ్రంగా తెల్లగా కనిపిస్తుంది, కాబట్టి ఇది హైజీనిక్ అనుకుంటాం. కానీ వాస్తవానికి ఈ శానిటరీ నాప్కిన్స్ తయారీ గురించి మనం తెలిస్తే చాలా చాలా మన ఆరోగ్యానికి నష్టం చేసేది. అంటే ప్లాస్టిక్, ప్రధానంగా 90% ప్లాస్టిక్కే ఉంటుంది అందులో. అలాగే ఎక్కువసేపు ప్యాడ్స్ ఎక్కువ రోజులు వాడిన వాళ్ళు గమనించండి, ర్యాష్ వస్తుంది, ఎలర్జీస్ వస్తాయి, ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేసుకున్నట్లయితే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దీన్ని మళ్ళీ మనం వాడడానికి లేదు, దీన్ని మళ్ళీ ఉపయోగించుకోవడానికి లేదు, అట్లా అని భూమిలో కలిసిపోదు. కాబట్టి ఇన్ని రకాల నష్టాలు మనకు శానిటరీ నాప్కిన్స్ ద్వారా ఉన్నాయి. శానిటరీ నాప్కిన్స్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు, డిస్పోజబుల్ శానిటరీ నాప్కిన్స్ వాడడం అనేది మొదలు పెట్టిన తర్వాత కొన్ని లెక్కలు తీస్తే
ఇవి చాలా ఎక్కువ. ఒక మహిళ, ఒక స్త్రీ తన జీవితంలో పీరియడ్స్ మొదలైనప్పటి నుంచి శానిటరీ నాప్కిన్స్ వాడిందంటే తనకు అయ్యే ఫ్లోని బట్టి 6,000 to 11,000 వరకు ఒక్క స్త్రీ తన జీవితంలో 11,000 వరకు ప్యాడ్స్. ఊహించండి ఎంత ఎక్కువ శానిటరీ నాప్కిన్స్ మనం వాడడం పడేయడం. వాడి పడేసిన తర్వాత అవి ఎక్కడికి వెళ్తున్నాయని మనం ఎప్పుడైనా ఆలోచించామా? అసలు అందులో ఏమున్నాయి, శానిటరీ నాప్కిన్స్ లో ఏమున్నాయి? చాలా రకాల కెమికల్స్ ఉన్నాయి. కెమికల్స్ కూడా దీన్ని బ్లీచ్ చేస్తారు. అంటే అసలు ఇది తయారు చేసేదే పాత పేపర్లు, అట్లాగే వుడ్ పల్ప్, దీంతోటి తయారు చేస్తున్నారు. మనం అనుకున్నట్టు కాటన్ కాదు, కాటన్ తో తయారు చేయదు, వేస్ట్ ప్రొడక్ట్స్ తోటి తయారు చేస్తున్నారు. వాటన్నిటిని మళ్ళీ తెల్లగా కనిపించడం కోసం బ్లీచ్ చేస్తారు. బ్లీచ్ చేసినప్పుడు దాని బై ప్రొడక్ట్స్ వస్తాయి, డయాక్సిన్స్ అనేవి. అవి చాలా చాలా ప్రమాదకరమైనవి. క్లోరోమీథేన్ అనేది, అట్లాగే క్లోరోమీథేన్ అనేది, డయాక్సిన్స్ అనేది బై ప్రొడక్ట్స్ వస్తాయి బ్లీచ్ చేసినప్పుడు. వాటి వల్ల ర్యాష్ రావడం కానీ, ఎలర్జీ రావడం కానీ, దీర్ఘకాలికంగా రకరకాల క్యాన్సర్స్ రావడం కానీ ఇవి మనకు జరుగుతూ ఉన్నాయి. ఇది మనకి శానిటరీ నాప్కిన్స్ లో ఏమున్నాయి అనేది మనం ఎప్పుడు కూడా మనం చూడము, ఎలా తయారు చేయబడుతుంది అనేది కూడా మనకి తెలియదు. కాబట్టి ఇన్ని రకాల నష్టం ఉన్న శానిటరీ నాప్కిన్స్ ని వాడడం అనేది మన పిల్లలకి మనం ప్రోత్సహించడం సరైన పద్ధతేనా? మన పిల్లలకి మంచిగా, మన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. అట్లాగే మనం ఆరోగ్యంగా, మన స్త్రీలందరం కూడా, మన ఆడపిల్లలందరూ కూడా మనం ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాం. ఇన్ని నష్టాలు మనకి ఎలర్జీ కలగజేసే వాటిని, అట్లాగే దీర్ఘకాలంగా వాడినప్పుడు క్యాన్సర్స్ కాజ్ చేసే వాటిని మనం వాడడం అనేది సరైన పద్ధతేనా? వాస్తవానికి డయాక్సిన్ అనేది బ్లీచ్ లో బై ప్రోడక్ట్ గా వస్తుంది. అది క్యాన్సర్ కాజ్ చేస్తుంది. దాన్ని నిషేధించారు, 2001లోనే నిషేధించారు. కానీ దాన్ని వాడుతూనే ఉన్నాం అన్నమాట. మనం వాడుతూనే ఉన్నాం. మన పిల్లలు కూడా అవే ఆ బ్లీచ్ చేయబడిన శానిటరీ నాప్కిన్సే మనం ప్రోత్సహిస్తున్నాము, మనం ఇస్తున్నాం. ఇవి ఎంత ప్రమాదకరం అంటే సైనైడ్ తో పోలిస్తే 130 టైమ్స్ ఎక్కువ టాక్సిక్. అట్లాగే రకరకాల కెమికల్స్ తో పోలిస్తే అవి చాలా. ఇది డయాక్సిన్ తో వచ్చే, అంటే డయాక్సిన్ అనేది ఇంతకు ముందు చెప్పారు, బ్లీచ్ చేయడానికి తెల్లగా మన శానిటరీ నాప్కిన్స్ డిస్పోజబుల్ ఏవైతే ఉన్నాయో తెల్లగా కనిపించడం కోసం వాడే బ్లీచింగ్ పౌడర్ లో ఉండే కెమికల్స్. సో వాటి వల్ల ఇన్ని రకాల క్యాన్సర్స్, ఓవేరియన్ క్యాన్సర్ అంటే అండాశయాల క్యాన్సర్ కానీ, గర్భసంచి క్యాన్సర్ కానీ, రకరకాలు బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఇవన్నీ కూడా ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఇంకొక ప్రోడక్ట్ డయాక్సిన్ తో పాటు ట్రైహాలోమీథేన్స్ అనేవి, ఇవి కూడా కాలుష్యం అంటే పొల్యూషన్ కాజ్ చేసేవన్నమాట. ఇది కూడా, వీటి వల్ల కూడా జన్యు లోపాలతో పిల్లలు పుట్టే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మన శానిటరీ నాప్కిన్స్ లో మనకు కనిపించకుండా ఉంటున్నాయి. వీటన్నిటిని మనం అర్థం చేసుకుంటే ఇంకొకసారి శానిటరీ నాప్కిన్స్ మన చేతులతో మనం తీసుకొచ్చి మన పిల్లల్ని వాడడానికి ప్రోత్సహించాం. ఇది మాత్రం ఖచ్చితం. అట్లాగే ఇవి శానిటరీ నాప్కిన్స్ వాడిన తర్వాత మనం మామూలుగా కూడా మనం వినేది, మనం తెలుసుకునేది ఏమంటామంటే, మన ఇంట్లోనైనా సరే, స్కూల్స్ లో, కాలేజ్ లో కూడా వాడిన తర్వాత దాన్ని పేపర్లో చుట్టి పడేయమని. కానీ సాధారణంగా ఏం జరుగుతుంది, మనం ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తా ఉంటే చాలా కుప్పలు చెత్త కనిపిస్తూ ఉంటుంది. అందులో ఎక్కువ అది కాలువల్లో కానీ లేదా విడిగా కానీ చాలా ఎక్కువగా ఈ శానిటరీ నాప్కిన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఏం చేస్తున్నారు, విడిగా ఒట్టిగా పడేసే వాళ్ళు కొంతమంది దాన్ని పూడ్ చేస్తారు, కొంతమంది కాల్ చేస్తారు. ఇది ఏ రూపంలో వెళ్ళినా, సపోజ్ పూడ్ చేశారనుకోండి, దాన్ని పూడ్ చేస్తే ఏమవుతాయి, అవి నేలలో కలుస్తాయి. నేలలో కలిసిన తర్వాత నేలలో పూర్తిగా కలవు, అందులో ప్లాస్టిక్ అట్లనే ఉంటుంది, అందులో కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ అన్ని కూడా మళ్ళీ మనం తాగే నీరులో కలుస్తుంది, మనకు వచ్చే ఆ మొక్కలకి వెళ్ళే దాని ద్వారా మనకు వస్తుంది. ఆ పశువులు ఏమన్నా తింటే, పశువులు ఇచ్చే పాలు తాగినప్పుడు మనకు వస్తుంది. ఇన్ని రూపాయలుగా మళ్ళీ మనకే తిరిగి వస్తుంది. అట్లాగే కాల్ చేసామనుకోండి, చాలా చోట్ల ఇప్పుడు ఏంటంటే ఇన్సినరేటర్స్ పెడితే కనుక దాన్ని మొత్తం కాల్ చేస్తున్నాం అనుకుంటున్నాం. ఒక్క శానిటరీ నాప్కిన్ ని సుమారుగా 5 నిమిషాల పాటు కాల్చాలి. అది 800 degrees దగ్గర. అంటే ఎంత విద్యుత్ మనం దాని మీద పెట్టాలి, పూర్తిగా కంబషన్ జరగాలి. అప్పటికి కూడా దాని నుంచి వచ్చే ఫ్యూమ్స్, మీరు ఎప్పుడైనా ఇన్సినరేటర్ కాల్చేటప్పుడు పక్కనుంటే భయంకరమైన స్మెల్స్ వస్తాయి, భయంకరమైన ఫ్యూమ్స్ వస్తాయి. అవన్నీ కూడా కార్సినోజన్స్, డయాక్సిన్స్ అవన్నీ కూడా. సో కాబట్టి వీటిని మనం వాడటం ద్వారా ఏ రూపంలోనైనా సరే
అది కాలువలో పడేసినా లేదా పూడ్చిపెట్టేసిన 500 సంవత్సరాల నుంచి 800 సంవత్సరాల వరకు ప్లాస్టిక్. ఒక్క శానిటరీ నాప్కిన్ లో మనం 4 క్యారీ బ్యాగ్లు వాడే అంత ప్లాస్టిక్ వాడకం అనేది జరుగుతుంది. మీరు కనుక ఆలోచించినట్లయితే 4 అంటే సుమారుగా ప్రతి స్త్రీ కూడా ప్లాస్టిక్ బ్యాగ్స్ మనం 50 ప్లాస్టిక్ బ్యాగ్స్ క్యారీ బ్యాగ్స్ సరిపడా మనం వేస్ట్ ని పడేస్తున్నాం అనమాట. 500 సంవత్సరాలు 800 సంవత్సరాలు మనం ఎవరో బతికుండం. మన పిల్లలకి ఎలాంటి వాతావరణాన్ని మనం అందిస్తున్నాము, బయట వాతావరణం కానీ మన చుట్టూ కానీ అనేది మనం ఆలోచించుకోవాలి. మరి ఏంటి బెటర్ ఆల్టర్నేటివ్స్ ఏంటి అంటే మనకి మెన్స్ట్రువల్ హైజీన్ కి మనకున్న అందుబాటులో ఉన్న ఒకటి డిస్పోజబుల్ శానిటరీ నాప్కిన్స్, అట్లాగే కాటన్ ప్యాడ్స్, ట్యాంపూన్స్, మెన్స్ట్రువల్ కప్స్. సో మనం ఎక్కువ వాడుతున్న డిస్పోజబుల్ శానిటరీ నాప్కిన్స్ వాడుతున్నాం. అయితే ట్యాంపూన్స్ అనేది కూడా మధ్యలో వచ్చింది. కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్ లో కొద్దిమంది యాక్టివ్ గా ఉండే మహిళలు వాడారు, అయితే వాడుతూ ఉన్నారు ఇప్పటికి కూడా. దానివల్ల ఎక్కువ రోజులు మర్చిపోతే లోపల అంత వెట్ అయిపోయి ఒక ఇన్ఫెక్షన్స్ వచ్చే టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అంటాం అనమాట, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. సో దానికంటే కూడా ఈ 2 బెటర్ మెథడ్స్ మనం చూసేసుకోవడం అనేది మంచిది. మనకి ఈ రూపాల్లో మనకు శానిటరీ నాప్కిన్స్ ప్రతి ముగ్గురులో కూడా శానిటరీ నాప్కిన్ వాడిన వాళ్ళు ర్యాష్ వస్తుంది, రకరకాల ఎలర్జీస్ వస్తున్నాయి అనేది మనకు స్టడీస్ లో తెలిసిన పద్ధతి. అట్లాగే పశువులు తింటాయి. ఇట్లాగే మన చుట్టూ చెత్త స్వచ్ఛ భారత్ చేస్తున్నాం. స్వచ్ఛ భారత్ చేసినప్పుడు అందరూ కూడా వాళ్ళ ప్రాంతంలో ఊడ్చుకోవడం, లేదా సెలబ్రిటీస్, పొలిటికల్ లీడర్స్ వచ్చి క్లీన్ చేస్తున్నాం. అసలు ఎక్కడ చెత్త ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం ఎప్పుడన్నా ఆలోచించామా? చిన్న పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా డైపర్స్ మొదలు పెడుతున్నారు. డైపర్స్ వాడడం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వారు శానిటరీ నాప్కిన్స్. సో దీని ద్వారా అసలు చెత్తను తగ్గించే మార్గంలోకి మనం వెళ్లకుండా మనం స్వచ్ఛ భారత్ అని చాలా మంది విదేశాలు ఇండియా గురించి గొప్ప భావం ఉన్న ఇంకొక నెగిటివ్ భావం ఏంటంటే డర్టీ ఇండియా అంటారు. మరి మనందరి మీద ఉంది. ఇలాంటి భావం నుంచి మనం ఆరోగ్యంగా ఉన్న వాళ్ళన్న ప్రపంచంలో మన దేశం స్వచ్ఛంగా ఉండాలన్నా కానీ మన చేతుల్లోనే ఉంది. అట్లాగే ఎప్పుడైనా బ్లాక్స్ అయిపోతా ఉంటాయి. కొంతమంది నా పని అయిపోయిందని శానిటరీ నాప్కిన్ వాడేసిన తర్వాత డ్రైనేజ్ లో ఈ కమోడ్ లో వేసేస్తుంటారు. అవన్నీ కూడా పీల్చుకొని స్వెల్ అవుతా ఉంటాయి. ఆ తర్వాత అంతా కూడా బ్లాక్ అయిపోతాయి. చూడు, వాళ్ళు కూడా మనుషులే కదా, పారిశుద్ధ్య కార్మికులు కూడా. సో మనం ఆలోచిస్తే ఆ కండిషన్ ఎంత ఎంబ్రాసింగ్ గా ఉంటుంది వాళ్ళు మనం పడేసినవి తీసేయడం అనేది. కాబట్టి మనం బెటర్ ఆల్టర్నేటివ్స్ కోసం అనేది ఆలోచించడం అనేది చాలా మంచి పద్ధతి. మనం ఆలోచించుకుంటే కాస్ట్ వైజ్ గా కూడా 2 పద్ధతులు శానిటరీ నాప్కిన్స్ కి ప్రతి ఒక్కరూ కూడా చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే సుమారుగా 35 నుంచి 40 సంవత్సరాలు మనకు పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెడతాం. దాంతో పోల్చుకుంటే ఒక శానిటరీ నాప్కిన్స్ కి మీదే మనం ఖర్చు పెట్టేది సుమారుగా 10 సంవత్సరాల్లో, అంటే వాళ్ళ ఫ్లోన్ బట్టి 12,000 నుంచి 45,000 వరకు ఖర్చు పెడతారనేది ఒక లెక్క. దాంతో పోల్చుకుంటే మనం క్లాత్ ప్యాడ్స్ మీద 5,000 నుంచి 8,000. దానికంటే కూడా మనం మెన్స్ట్రువల్ కప్పు కనుక ఉపయోగించగలిగితే అది 400 నుంచి 300 నుంచే ఉన్నాయి, కొన్ని 300 నుంచి 1000 రూపాయల వరకు ఉంటాయి. అది 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు యూజ్ చేసుకోవచ్చు. దాన్ని చాలా చక్కగా మనం ఉపయోగించుకోవచ్చు. అంటే ఒక 2-3 వేల రూపాయల్లో మనం 10 సంవత్సరాల వరకు మన మెన్స్ట్రువల్ హైజీన్ మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది మెన్స్ట్రువల్ కప్ ద్వారా. అట్లాగే క్లాత్ ప్యాడ్స్, రీయూజబుల్ క్లాత్ ప్యాడ్స్ కనుక వాడే వాళ్ళకి మనం పాటించాల్సింది ఏంటంటే దాన్ని వేడి నీళ్ళలో పెట్టకూడదు. వేడి నీళ్ళలో మరకలు పోవు. కాబట్టి చన్నీళ్ళలో ఒక అరగంట నానబెట్టడం, తర్వాత దాన్ని కొంచెం లైట్ సోప్ తోటి క్లీన్ చేసేసి ఎండకు ఆరబెట్టడం. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఎండకు ఆరబెట్టకపోతే అందులో ఉన్న క్రిములు పోవు, లేదా అది స్టెరిలైజ్ అవ్వదు. పూర్తి స్థాయిలో స్టెరిలైజ్ అవ్వాలంటే పూర్తిగా ఎండలో ఆరిన వాటిని మాత్రమే మనం ఉపయోగించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న వాటన్నిటిలో కూడా బెస్ట్ ఇన్నోవేషన్ ఏంటంటే మెన్స్ట్రువల్ హైజీన్ ప్రొడక్ట్స్ లో మెన్స్ట్రువల్ కప్ అని మనం అర్థం చేసుకోవాలి. ఏ రకంగా ఇది ఉపయోగం అంటే, ఒకటి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, కానీ దానికి సంబంధించి కొన్ని అపోహలు ఉన్నమాట వాస్తవం. దాన్ని ఉపయోగించడం అనేది మొదలు పెడితే
ఎట్లా ఉపయోగించడం, మనకి చిన్న కప్పు మెన్స్ట్రువల్ కప్ అనేది ఒక కప్ లాగా బెల్ షేప్ లో ఉండే మెన్స్ట్రువల్ కప్పు. నాకు ఇంద్రాణి గారితో మాట్లాడినప్పుడు చాలా బాధగా కూడా అనిపించింది. మేము ఎంతో మందికి తల్లులకి ఇచ్చాము, చాలా మందికి ఇచ్చాం, కానీ ఎవరు వాడకుండా పక్కన పెట్టేస్తున్నారు. చాలా కొద్ది మంది మాత్రమే మేము మా స్టాఫ్ వాడుతున్నాం, చాలా కన్వీనియంట్ గా ఉంది అని చెప్పేసి. ఎందుకని మనం భయపడుతున్నాము? మనకి శానిటరీ నాప్కిన్స్ గురించి మనకి తెలియకుండా మనం వాడేస్తున్నాం కన్వీనియంట్ అని. మన ఆరోగ్యానికి కానీ పారిశుద్ధ్య సమస్య కానీ ఎకో ఫ్రెండ్లీ 500 నుంచి 800 సంవత్సరాల వరకు ఈ భూమిలో అలాగే ఉంటాయి మనం పడేసిన శానిటరీ నాప్కిన్స్. సో వాటికంటే కూడా సిలికాన్, ఇది సిలికాన్ అంటే ఏంటంటే మెడికల్ ఎక్విప్మెంట్ చాలా రకాలుగా కెథటర్స్, చిన్నపిల్లలు పాలు తాగే ఆ నిపిల్ తయారు చేస్తారు కదా, దాని నిపిల్ దగ్గర నుంచి కెథటర్స్ కానీ కొన్ని ఇంప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా సిలికాన్ తో తయారు చేస్తారు. ఇది ఇనర్ట్ మెటీరియల్, మన శరీరంతో రియాక్ట్ కాదు. అదే శానిటరీ నాప్కిన్స్ వాడేటప్పుడు అది బ్లడ్ తో రియాక్ట్ అవుతుంది. బ్లడ్ తో రియాక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే ఇది బ్లడ్ తో కూడా రియాక్ట్ అవుతుంది, జస్ట్ కలెక్ట్ చేస్తుంది అనమాట బ్లడ్ అంతే. అది మనం టాంపూన్స్ వాడినా శానిటరీ నాప్కిన్స్ వాడినా బ్లడ్ తో రియాక్ట్ అవ్వడం వల్ల మనకు స్మెల్ వస్తుంది. ఎక్కువసేపు మార్చుకోకుండా ఉంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అందులో ఉన్న కెమికల్స్ వల్ల ఎలర్జీస్ వస్తాయి. సో అవన్నీ కాకుండా ఇది చాలా చాలా సులభమైన పద్ధతి. దీన్ని లోపలికి అమర్చుకోవడం అనేది, అట్లాగే బ్లడ్ కలెక్ట్ అవుతుంది, తీసి క్లీన్ చేసుకుని మళ్ళీ పెట్టుకోవడం. 8 గంటల నుంచి 12 గంటల వరకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే ఎంత సులభంగా తీయడం, క్లీన్ చేసుకోవడం, మళ్ళీ పెట్టేసుకోవడం. వాడడం అనేది చాలా సులభం. క్రీడాకారులు ఇంకా స్విమ్మింగ్ కూడా చేయొచ్చు అని చెప్పి, ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి కానీ, కొన్ని చోట్ల మనకి ప్రయాణాల్లో దూరం వెళ్ళినప్పుడు ఎక్కడ మనకి ప్యాడ్స్ తీసుకోవాలి, మనకి అయిపోతే ఒకవేళ మళ్ళీ ఇంకా మనం తీసుకెళ్ళిన అయిపోతే ఏం చేయాలి అనేది సమస్య. ఎక్కడ పడేయాలి, ఎట్లా డిస్పోజ్ చేయాలని. సో ఇదైతే సింపుల్ గా మనం వాడడం, లోపల పెట్టుకోవడం, కలెక్ట్ అయిన దాన్ని తీసి మళ్ళీ ఎంటీ చేసి మళ్ళీ వాడుకోవడం. చాలా చాలా సులభం, కన్వీనియంట్. అన్ని పనులు ఇది అత్యంత సులువుగా చేసుకోవచ్చు. ఆరోగ్యపరంగా కూడా మనకి ఎలాంటి ర్యాష్, కెమికల్స్ ఇందులో ఏమీ లేదు. మన శరీరంతో కానీ బ్లడ్ తో కానీ ఏ రియాక్షన్ రాదు. ఇది సులభంగా హెల్దీ ఆప్షన్ మనకి ఆరోగ్యపరంగా. అట్లాగే కాస్ట్ వైజ్ గా కూడా ఒక్కసారి కొంటే 5 నుంచి 10 సంవత్సరాలు దీన్ని ఉపయోగించుకోవచ్చు. అట్లాగే ఇంకొకటి ముఖ్యమైనది, మన పర్యావరణానికి సంబంధించి కూడా ఇది 10 గ్రాములు సిలికాన్ తో తయారు చేయబడి ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత దీన్ని మళ్ళీ రీసైక్లబుల్, మళ్ళీ రీసైకిల్ చేసుకోవచ్చు అనమాట. ఏ రకమైన ఎన్ని టన్నులు చెత్త మనకైతే రాదు. అట్లాగే మనకి ఆ పొల్యూషన్ అంతా కూడా ఏమీ ఉండదు. కాబట్టి దీనికి మనకు తెలియక భయపడుతూ మనం వెనకడుగు వేస్తున్న విషయము, దీన్ని ఖచ్చితంగా మనం దీన్ని ఎలా ఉపయోగించాలి అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది అక్కడ కూడా చూపించారు, ఇది ఇట్లా ఉంటుంది. సో మనం ఇంతకుముందు చెప్పినట్టు యూట్రస్, ఓవరీస్, ట్యూబ్స్, ఇది రిప్రొడక్టివ్ సిస్టమ్. ఇది మెన్స్ట్రువల్ కప్ అనేది డిఫరెంట్ సైజ్ లో ఉంటుంది. చిన్న టెక్నిక్ గురించి కనుక మనం తెలుసుకుంటే, కొన్ని రకాల ఫోల్డ్స్ ఉంటాయి. సి ఫోల్డ్ అంటే ఇలా సి షేప్ లో మడత పెట్టడం. అట్లాగే మనం కొంచెం లోపలికి ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే, ఇది వాడేటప్పుడు ఎప్పుడైనా ముందు తీసుకున్న వెంటనే ఒక 5-10 నిమిషాలు బాయిలింగ్ వాటర్ లో బాయిల్ చేయాలి, స్టెరిలైజ్ చేయాలి. తర్వాత మన పీరియడ్స్ టైంలో మనం ఉపయోగించుకుంటాం. సి షేప్ లో దీన్ని మడత పెట్టి లోపలికి ఇట్లా ఇన్సర్ట్ చేస్తాం, స్లోగా ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేసిన తర్వాత అది వెళ్ళి సర్విక్స్ దగ్గర ఫిట్ అవుతుంది, సీల్ అయిపోతుంది, వాక్యూమ్ క్రియేట్ అవుతుంది అనమాట. సో దీనిలోకి కలెక్ట్ అవుతుంది. యూట్రస్ లో నుంచి వచ్చిన బ్లడ్ ఇందులో కలెక్ట్ అవుతుంది. కలెక్ట్ అయిన తర్వాత మన అయ్యే ఫ్లోని బట్టి 8 అవర్స్కో 12 అవర్స్కో దాన్ని మళ్ళీ మనం బయటకు తీసేటప్పుడు కొంతమంది పెయిన్ ఫీల్ అవుతారు. దాన్ని మనం ఇలా పట్టుకొని లాగేయడం కాదు, బేస్ దగ్గర మనం పిన్ చేయాలి, కొంచెం మూవ్ చేయాలి. మూవ్ చేసిన తర్వాత రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి మనం మళ్ళీ అది వంపేసి మళ్ళీ క్లీన్ చేసి, రన్నింగ్ వాటర్తో క్లీన్ చేసి మళ్ళీ సేమ్ మనం ఇన్సర్ట్ చేసుకోవడం. పీరియడ్స్ మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని సన్ డ్రై చేయొచ్చు, అంటే ఎండ పెట్టడం ద్వారా స్టెరిలైజ్ చేయొచ్చు, లేదా వేడి నీళ్ళలో మనం స్టెరిలైజ్ చేయొచ్చు. సో ఈ పద్ధతి, ఇంత సులభమైన పద్ధతి ద్వారా మనం ఆరోగ్యంగా ఉండటానికి, మన ప్రకృతిని మనం
పరిశుద్ధ అంటే పారిశుద్ధ మెయింటైన్ చేయడానికి కానీ మనకు అవకాశం ఉంటుంది. ఇది ఒక పద్ధతి. కొంతమంది లోపలికి పెట్టుకోవడం అనే దాని గురించే భయపడతారు. చాలా సందేహాలు ఉంటాయి. పెళ్లి కాని వాళ్ళు వాడొచ్చా, హైమను రప్చరు, ఇట్లా చాలా సందేహాలు ఉంటాయి. వాస్తవానికి ఇది చాలా అపోహ. ఎందుకంటే హైమన్ పూర్తిగా మూసుకుని ఉండదు. మనకి మెన్స్ట్రువల్ ఫ్లో ఎక్కడి నుంచి వస్తుంది? పీరియడ్స్ వచ్చినప్పుడు బ్లీడింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? చాలా పల్చని పొర, కొంచెం పార్షియల్ గా ఉంటుంది. చాలా సార్లు మనం ఆటలు ఆడుకునేటప్పుడు, సైకిల్ తొక్కేటప్పుడు, రకరకాల యాక్టివిటీస్ లో అది రప్చర్ అయ్యి ఉంటుంది. దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. అట్లాగే డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి. స్మాల్, మీడియం, లార్జ్ సైజెస్ ఉంటాయి. స్మాల్ సైజు చిన్నపిల్లలు వాడొచ్చు, ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. మనకి ఏ విధమైన ర్యాష్ ఎక్కువ రోజులు వాడితే నాప్కిన్ వాడినప్పుడు ర్యాష్ వస్తుంది, ఎలర్జీస్, ఇన్ఫెక్షన్స్. కానీ ఇది ఇన్ఫెక్షన్స్ కూడా రావు. అట్లాగే లోపలికి వెళ్ళిపోతుందా అనేది కొంతమంది భయపడతారు. లోపలికి వెళ్ళిపోవడం అంటే యూరిన్ పాస్ చేయొచ్చా, మోషన్ పాస్ చేసేటప్పుడు ఇబ్బంది ఉంటుందా? ఏ రకంగానూ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనకి మన జననేంద్రియాలని మనం అర్థం చేసుకుంటే 3 రంధ్రాలు ఉంటాయి. ఒకటి యురెత్రల్ ఆరిఫైస్, ఇది వెజనల్ ఆరిఫైస్, ఇది యానస్. అంటే ఇది మనం అనుకోకుండా ఎక్కడైనా ఇన్సర్ట్ చేసుకుంటామంటే ఎక్కడ ఇన్సర్ట్ చేసుకోవడానికి అవకాశం లేదు. యురెత్రల్ ఆరిఫైస్ అంటే మూత్రం ద్వారం, ఇది మలద్వారం, మధ్యలో ఉన్నది యోని ద్వారం. ఈ యోని ద్వారం అనేది ఒక సిలిండర్ షేప్ లో ఉంటుంది. అది ఇంత చిన్నది లోపలికి ఎలా పెట్టుకోవడం అనేది కూడా భయపడతారు. వాస్తవానికి మనకి డెలివరీ టైంలో 3 కిలోల పాప సులభంగా మన వెజైనాలోంచి బయటకు వస్తుంది. స్ట్రెచబిలిటీ ఉంటుంది అనమాట, స్ట్రెచ్ అవుతుంది. లోపలంతా కూడా ముడతలుగా ఉంటుంది. సో మనం ఇది చాలా చిన్న పరికరం. దీన్ని ఫోల్డ్ చేసి లోపలికి పెట్టాక ఆ రూపంలో ఇది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, కరెక్ట్ సైజులో లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. అది లోపలికి ఎక్కడికి వెళ్ళదు అనడానికి ఏంటంటే యుటరస్ సర్విక్స్ మన వెజైనాలో పెడుతున్నాం. సర్విక్స్ అనేది చాలా చిన్న రంధ్రం, గర్భసంచి ద్వారం. దాని ద్వారా అంటే డెలివరీ టైంలో అది ఎక్స్పాండ్ అవుతుంది. కానీ నార్మల్ టైంలో పూర్తిగా మూసుకొని ఒక చిన్న రంధ్రం, ఆ చిన్న రంధ్రం ద్వారా బ్లడ్ మాత్రమే రాగలుగుతుంది. బయట నుంచి ఏవి లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి దీని గురించి మనం ఏ రకమైన ఆందోళనలు, అపోహలు మనం ఉంచుకోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. సో అయితే మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమంది వాడిన తర్వాత కొన్ని రోజులకి మానేస్తారు, లేదా అసలు ఫస్ట్ ఎక్కువ మంది మొదట్లోనే వాడిన తర్వాత మానేస్తారు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకసారి 2 సార్లు ట్రై చేసిన తర్వాత భయపడి ఆపేసే వాళ్ళు ఉంటారు. మొదట్లో ట్రై చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, 1-2 సైకిల్స్కి, లేదా కొంచెం లీక్ ఏమన్నా ఉండొచ్చు. దానికి ఏంటంటే కరెక్ట్ గా ఫిట్ అవ్వలేదు. కరెక్ట్ గా ఫిట్ అయిందా లేదా అని మనం తెలుసుకోవాలంటే లోపలికి ఇన్సర్ట్ చేసిన తర్వాత ఒకసారి చుట్టూ రౌండ్ గా మనం చెక్ చేసుకోవాలి. అది రౌండ్ గా ఉంటే కరెక్ట్ గా ఫిట్ అయినట్టు. అట్లా కాకుండా మనం ఫోల్డ్ చేసి పెట్టాం కాబట్టి అది ముడుచుకొని ఉన్నట్టుంటే దాన్ని మళ్ళీ మనం కొంచెం అంటే కొద్దిగా మూవ్ చేయడం ద్వారా అది ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయ్యి కొంచెం పైకి మూవ్ చేస్తే అది ఫిట్ అవుతుంది, సీల్ అవుతుంది. సో కాబట్టి దీనికి సంబంధించి నేర్చుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. ఏదైనా టైం పడుతుంది. మనం వంట చేసేటప్పుడు టైం పడుతుంది, నేర్చుకోవడానికి ఏదైనా కొత్త విషయం నేర్చుకునేటప్పుడు టైం పడుతుంది. 1-2 సైకిల్స్ మనకి అలవాటైతే కనుక, ఒక్కసారి దీనికి అలవాటైన వాళ్ళు మెన్స్ట్రువల్ కప్ని యూస్ చేయడం అనేది దానికి కంఫర్ట్ అంటే కన్వీనియంట్ గా, సులభంగా, అంటే మనం నడిచేటప్పుడు కూడా మనకేమి ప్యాడ్ కొంచెం డిస్కంఫర్ట్ అలాంటివి ఏమీ ఉండనప్పుడు తేలిగ్గా మన పనులన్నీ మనం చేసుకోగలుగుతాం. కాబట్టి అలవాటైన వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ వేరే పద్ధతులను వాడడానికి ఇష్టపడరు. ఉదాహరణకు కాంటాక్ట్ లెన్స్ ఉందనుకోండి, మొదట్లో మనం చాలా హెసిటేట్ చేస్తాం దానికి డైరెక్ట్ గా ఎలా పెట్టుకోవాలి అని చెప్పేసి. కానీ ఒక్కసారి పెట్టుకోవడం అలవాటైన తర్వాత అది సులభంగా, ఒక్కసారి మనకి ఆ పద్ధతి కరెక్ట్ గా మనం నేర్చుకున్నట్లయితే 4 to 5 seconds, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 4 to 5 seconds అది ఇన్సర్షన్ కానీ రిమూవల్ కానీ మెన్స్ట్రువల్ కప్ అనేది. అట్లాగే
మిగిలిన శానిటరీ నాప్కిన్స్ కానీ క్లాత్ కానీ దాంతో పోల్చుకున్నట్లయితే మెన్స్ట్రువల్ కప్లో ఎక్కువ మనం బ్లడ్ కలెక్ట్ చేయడానికి అవకాశం అంటే ఎక్కువ సేపు ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాస్ట్ వైజ్ గా కూడా చూసుకుంటే మిగిలిన పద్ధతిలో ఇది చాలా, కాబట్టి మనం ఒక రకంగా చెత్త సమస్య ఉండదు, మనకి ర్యాష్ గానే ఆరోగ్య సమస్యలు ఉండదు, అట్లాగే ఖర్చు విషయంలో కూడా మనకి ఎకనామికల్ అన్నమాట. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏమంటే మనం కొన్ని నమ్మకాలు కొన్ని అపోహలు మనకు తెలియకుండానే మన జీవితంలో మనం పాటిస్తూ ఉంటాం. మనం ఎందుకు పాటిస్తున్నాం అనే తెలియకుండా కూడా పాటిస్తూ ఉంటాం. దానివల్ల మనమే నష్టపోతాం. ఉదాహరణకు నేను మా ప్రాక్టీస్ మొదలు పెట్టిన అప్పుడు ఈ తెలంగాణ ప్రాంతం వచ్చినప్పుడు అందరికి వాళ్ళకి ఆహారం మంచిగా తీసుకోండి అని ప్రెగ్నెంట్ వాళ్ళకి చెప్తుంటే అన్ని పండ్లు తినొచ్చు, ప్రతిరోజు 1-2 పండ్లు తినొచ్చు, అరటి పండు కూడా తినొచ్చు అనేవాళ్ళు. కొంతమంది తినొచ్చు అన్న తర్వాత ఎందుకు అడుగుతున్నారు వీళ్ళని, ఎందుకమ్మా అంటే తినొద్దు అని చెప్పారు పెద్దవాళ్ళు. ఎందుకు తినొద్దు అని చాలా మంది నేను అడిగిన తర్వాత నాకు ఒక్క సమాధానం చెప్పింది. ఏమంటే అరటి గెల జీవితంలో ఒకే కాపిస్తుంది, కాబట్టి అరటి పండు తింటే ఈ ప్రెగ్నెన్సీ ఒక్కటే ఉంటుంది, తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టరు అనేది. ఇది ఎంత మూఢనమ్మకం అనిపిస్తుంది మనకి. అట్లాగే పీరియడ్స్ కి సంబంధించి కూడా మనం ఇది తాకొద్దు, అది చేయొద్దు, ఇలాంటివన్నీ కూడా మన శరీరం నుంచి వచ్చేది చెడు రక్తమో లేదా మనం ఇంప్యూర్ అపవిత్రం. సడన్ గా మన ఇంట్లో ఏదన్నా మనకు పీరియడ్ వచ్చేస్తుంది అనుకో, ఇంట్లో ఏదన్నా అకేషన్ ఉందనుకో, మనమే చాలా మానసికంగా ఒత్తిడికి ఫీల్ అయ్యే చాలా మందిని నేను చూసాను. అంటే ఇది సహజమైంది అనేది మనం ఫీల్ అయితే దాని గురించి మనం అవగాహన పెంచుకుంటే, దాని గురించి మనం తప్పుగానో అవమానంగానో ఇది మనం చేయకూడదు అనేది మనం ఫీల్ అవ్వం. కాబట్టి మనం సైంటిఫిక్ గా మన శరీరాల గురించి మనం అర్థం చేసుకోవాలి, ఈ నమ్మకాల నుంచి మనం బయటపడాలి, మనం ఆరోగ్యంగా ఉండటానికి మనం నేర్చుకోవాలి. ముందుగా మనము అందరం కూడా మాట్లాడడం, ఓపెన్ అవ్వడం, మన శరీరాల గురించి, మనలో వచ్చే మార్పుల గురించి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఆరోగ్యంగా ఉండాలి, వీటిని మాట్లాడుకోవడం అనేది మనం మొదలు పెడితే మనకు సంబంధించి మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి. ఇంద్రాణి గారు ఎనీ డౌట్స్? I gave madam. Yeah, thank you. హలో విజయలక్ష్మి గారు, మ్యూట్ చేసింది ఇప్పటి వరకు. హలో. సో పార్టిసిపెంట్స్ అంతా కూడా చాలా బాగా విన్నారు. చాలా బ్రీఫ్ గా ఎంత మనకి ఇవన్నీ అవసరము, గాలి, మంచి వాతావరణం, మంచి ఆహారము, ఇవన్నీ ఎంత అవసరమో పిల్లలకి అంతే మోతాదులో నిద్ర కూడా ఉండాలి, మనం ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాం చాలా ఇంపార్టెంట్ అని చాలా విషయాలు చాలా బ్రీఫ్ గా చాలా తక్కువ టైంలో చూపిస్తూ మనకి చెప్పారు. ముఖ్యంగా ఇది మెన్స్ట్రుయేషన్ దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కాబట్టి మేము గత 5 ఏళ్లగా ఈ మెన్స్ట్రువల్ కప్ ని ప్రమోట్ చేస్తున్నాము, వాడుతున్నాము. స్టాఫ్ ఆల్మోస్ట్ అర్థం చేసుకున్న స్టాఫ్ అంతా కూడా వాడుతున్నారు. దీని గురించి చాలా వర్రీగా ఉంటది అనమాట, ఎక్కడికి వెళ్తున్నా ఇవన్నీ అని. మేము కూడా హాస్టల్లో, గర్ల్స్ హాస్టల్లో ఇన్సినరేటర్ పెట్టాము. ఎంత ఇన్సినరేటర్ పెట్టినా దాని నుంచి వచ్చే పొగ మళ్ళా మనకి గాల్లో కలుస్తుంది, మళ్ళీ కలుషితం అవుతుంది. సో ఇంకా ప్యాడ్స్ ఎలా డిస్పోజ్ చేస్తారు, దాని వల్ల వచ్చే నష్టాలు. ఇన్ని కోట్ల ఉమెన్, మన దేశంలోనే 35 కోట్ల ఉమెన్ ఉన్నారు. ప్రతిరోజు ప్రపంచంలో 80 కోట్ల మంది మెన్స్ట్రుయేషన్ పీరియడ్ లో ఉంటారు. సో ఇన్ని వేల కోట్ల ప్యాడ్స్ ఇంకా మనకి ఈ భూమి మీదే ఉన్నాయన్నమాట. అవి నీటిలోనూ కరగవు, భూమిలోనూ కలిసిపోతాయి, నీటిలో పోయి మళ్ళా మనకి మన శరీరాల్లోనే పోతాయని అర్థమవుతుంది. సో ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మనం చిన్న విషయము అంటే మేము ఇప్పటి వరకు చిల్డ్రన్ చెప్పలేదు, పేరెంట్స్ కి చెప్పాము. మేడం తో మాట్లాడిన తర్వాత నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. ఏంటంటే సో వీ కెన్ టాక్ టు చిల్డ్రన్ అబౌట్ ఇట్. పిల్లలకు చూపించాము, వాషబుల్ ప్యాడ్స్ గురించి వాటి గురించి చెప్పాం, కానీ మెన్స్ట్రువల్ కప్ గురించి మేము పిల్లలకు చెప్పలేదు. కానీ ఇప్పుడు ధైర్యం వచ్చింది. మేడం 15 రోజులు 20 రోజుల క్రితం మాట్లాడినప్పుడు డెఫినెట్ గా ఇది పిల్లలు వాడొచ్చు, ఎందుకంటే ఆమె ప్రొఫెషన్ లో ఉన్నారు, డాక్టర్ గా ఉన్నారు,
చాలా మంది ఉమెన్ తోనూ ఆడపిల్లలతోనూ వర్క్ చేస్తున్నారు. చాలా సంవత్సరాలుగా చాలా గొప్ప పేరున్న వ్యక్తిగా ఆమె పనిచేస్తున్నారు అక్కడ డాక్టర్ గా. కాబట్టి ఆమె చెప్పిన దాంట్లో ఖచ్చితంగా అది నిజముంటుంది కాబట్టి ఇప్పుడు మేము పిల్లలకి చాలా నిర్భయంగా వాళ్ళకి చెప్పడానికి వెనకాడడం లేదు. సో వాళ్ళ హెల్త్ బాగుంటే, వాళ్ళు ఈ పీరియడ్స్ టైంలో చికాకు లేకుండా ఉంటే, చాలా భయం లేకుండా, ఆదుర్ద లేకుండా ఫ్రీగా నేచురల్ కాల్స్ ఎట్లానో మనకు సహజమో, ఆకలి, నిద్ర ఎలా సహజమో మెన్స్ట్రుయల్ పీరియడ్ కూడా అంతే సహజం అనేది సమాజంలో తెలిసేంత వరకు, అంటే ఉమెన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా సహజమేవి. వాటిని ఎలా తెలుసుకోవాలి? ఆమె చాలా సార్లు అన్నారు, ఇది ముందు మనకు తెలిస్తే ఆ రెడీనెస్ ఉంటుందని. అంటే పిల్లలకి మెన్స్ట్రుయల్ పీరియడ్ వస్తుంది అని తెలియజేయడము, వచ్చినప్పుడు ఎలా జాగ్రత్త తీసుకోవాలని తెలియజేయడం, ఎందుకు వస్తుందని తెలియజేయడం. దీంట్లో దాచడానికి దాచిపెట్టి మనం ఏదో పెద్ద రాద్ధాంతం చేయడానికి ఏమీ లేదు. ఇవన్నీ కూడా ఒక అథెంటిక్ పర్సన్ చెప్పడం వల్ల మనకి చాలా క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు అటెండ్ అయిన కొద్ది మంది ఈ తర్వాత ఈ సెషన్ మేము పోస్ట్ చేస్తాము అనేక మంది సహజంగా చూస్తారు. డెఫినెట్ గా మనం వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందంటే వి షుడ్ అంటే ఒక ఈ కప్ కి ఆర్డర్ ఇవ్వాలి. ఈ కప్స్ ఆర్డర్ అమెజాన్ లో ఈజీగా దొరుకుతాయి. అరవింద స్కూల్లో కూడా మేము తెచ్చి పెట్టామన్నమాట. చాలా మందికి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశాము. చాలా మంది తీసుకొని వెళ్ళారు మనీ పే చేసి కూడా. ఎందుకంటే ఆన్లైన్ లో ఆర్డర్ చేయడానికి చాలా బద్దకిచ్చేస్తారన్నమాట వాళ్ళు. అందు గురించి వీటిని వెంటనే మనము అది చేయడం అనేది అందరికి, అంటే ఈ ప్రకృతి చాలా రోజులు మన పిల్లలకి తర్వాత తరాల వాళ్ళకి అందించాలంటే మన ముందు వాళ్ళంతా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. మనమేమో ఇప్పుడు వాటిని నిమిషానికి ఒక రకమైన మర్డరింగ్ చేస్తా ఉన్నాం అనమాట భూమిని. సో ఇది కాకుండా మనము స్వచ్ఛమైన వాతావరణం పిల్లలకి మన ముందు జనరేషన్స్ కి ఇవ్వాలంటే డెఫినెట్ గా మన చేతిలో ఉంది. ఇది పెద్ద విషయం కాదండి. అసలు మనం షాప్ కి వెళ్ళవసరం లేదు. ప్రతిసారి నెల వెళ్ళి చాలా గుప్తంగా పీరియడ్స్ ఇవి ఇవ్వండి, ప్యాడ్స్ ఇవ్వండి అని అడగనవసరం లేదు. మెన్ కి ఇచ్చి మనం తెప్పించుకోవాలంటే చాలా సిగ్గా ఉంటది. హస్బెండ్స్ తేవాలంటే చాలా సిగ్గా ఉంటుంది. మనమే షాప్ కి వెళ్ళాలా. ఇలాంటివన్నిటిని కూడా వదిలేసి మనము ఈ మెన్స్ట్రుయల్ కప్ వాడడం అనేది చాలా మంచి ఇదండి. సో ఈ రోజు మేడం టైం తీసుకొని ఇంత వివరంగా మనకు చెప్పారు. సో ఇప్పుడు కూడా హెసిటేట్ చేయకుండా మనము దీన్ని వాడడం మొదలు పెట్టాలి. మీకు ఏదైనా సమస్యలు ఉంటే డెఫినెట్ గా మన టీచర్స్ ఎవరన్నా అడగండి. స్కూల్ ఆఫీస్ నందు ఎప్పుడు కూడా ఇక్కడ కొన్ని స్టాక్ పెట్టాం మేము. ఒకేసారి 25, 30 తెప్పించేసి ఉంచుతున్నాం అనమాట. పేరెంట్స్ వెంటనే హ్యాండీగా ఉంటే తీసుకుంటారని చెప్పి. మేడం కొంతమంది డౌట్స్ పెట్టారు చాట్ లో, మీరు చూసే ఉంటారు. మేడం విజయలక్ష్మి గారు చెప్పండి మేడం. ఫైబ్రాయిడ్స్ గురించి వాటి గురించి పెట్టారు. ఈ మెన్స్ట్రుయల్ కప్ గురించి ఇంకా ఎవరు డౌట్స్ అయితే రైజ్ చేయలేదు. ఓకే, కెన్ యూ ప్లీజ్ టాక్ అబౌట్ యుటరస్ ఫైబ్రాయిడ్స్ అని పెట్టారు. ఓకే. ఫైబ్రాయిడ్స్ అనేది బినైన్ ట్యూమర్స్ అండి. ఇవి భయపడాల్సిన ఏం లేదు. 30 సంవత్సరాలు వచ్చే వరకు 30 సంవత్సరాల వయసు వచ్చిన మహిళల్లో 30% మంది మహిళల్లో ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఉంటాయి. వీటి వల్ల భయపడాల్సిందే లేదు. కాకపోతే సిమ్టమాటిక్ అయినప్పుడు, అంటే ఎక్కువ పెయిన్ రావడం కానీ, లేకపోతే ఎక్కువ హెవీ బ్లీడింగ్ అవడం కానీ అలా ఉన్నప్పుడు దానికి సంబంధించి డాక్టర్ సలహా తీసుకోవాల్సి ఉంటుంది. సిమ్టమాటిక్ కాకపోతే, అంటే నంబర్ ఎంత ఉన్నా కానీ, సైజు ఎలా ఉన్నా కానీ మనం భయపడాల్సిన లేదు. మరీ పెద్ద సైజు ఉండి మనకి ప్రతిసారి హెవీ ఫీలింగ్ ఉంటేనే, లేదా పీరియడ్స్ లో ఎక్కువ బ్లీడింగ్ పెయిన్ ఉన్నప్పుడు మాత్రమే ఫైబ్రాయిడ్ సంబంధించి సలహా తీసుకొని ఏం చేయాలి. మయోమెక్టమీ అని చేస్తారు, అంటే ఫైబ్రాయిడ్ వరకు రిమూవ్ చేస్తారు. లేదా చాలా పెద్ద సైజులో ఉండటము, లేదా రకరకాల అంటే పీరియడ్స్ లో హెవీ ఫ్లో ఎంత కంట్రోల్ కాకుండా ఉన్నప్పుడు మాత్రమే సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది. ఎక్కువ శాతం ఏంటంటే మనం ఈ సిమ్టమ్స్ లేకపోయినట్లయితే దాని గురించి ఫైబ్రాయిడ్స్ ని కంగారు పడాల్సింది, భయపడాల్సింది అయితే ఏం లేదండి. ఎవరో సిలికాన్ కప్పు టీనేజ్ గర్ల్స్ వాడొచ్చా అని అడుగుతున్నారు. ఇందులో స్మాల్ సైజ్ ఖచ్చితంగా వాడొచ్చమ్మా. కాకపోతే ఏంటంటే ఫస్ట్ యాక్సెప్టెన్స్ ఉండాలి. మన మైండ్, మన మానసికంగా మనం దీన్ని ఇది వాడాలి, ఇది మనకి కన్వీనియంట్, కంఫర్టబుల్, హెల్దీ ఆప్షన్ అనేది మనం మానసికంగా రెడీ అయ్యి అయితే ఖచ్చితంగా వాడొచ్చు. అందరినీ వాడమని అసలు ఈ క్లాస్ కూడా
మేడం ఈ క్లాస్ గురించి చెప్పింది ఏంటంటే, ఇంత మంచి ఆప్షన్‌ని, ఇంత హెల్తీ ఆప్షన్‌ని కొన్ని అపోహలతోటి, కొన్ని భయాలతోటి వాడట్లేదు అనే దాని గురించి. నిన్న ఒక సెషన్ చేసాం ఓన్లీ మెన్‌స్ట్రువల్ కప్ గురించి. ఒక ట్రస్ట్ వాళ్ళనమాట. ఆయన వాళ్ళ పాప గురించి చాలా ఆతృత పడుతున్నారు. ఆ ట్రస్ట్ పెట్టిన ఫౌండర్ వాళ్ళ పాప. తను 12 ఇయర్స్. జులైలో మెచ్యూర్ అయింది. మేడం మా పాప వాడొచ్చు కదా! మా పాపకు వాడించాలనుకుంటున్నా అని చెప్పేసి ఎంత ఉత్సాహంగా అడుగుతున్నారంటే, నాకు చాలా సంతోషం వేసింది. ఎంతోమంది నేను మాట్లాడుతున్నప్పుడు ఆహ్, విన్నాను, వాడాలి అని చెప్పేసి అంటున్నారు గానీ, స్టార్ట్ చేయడానికి చాలా మంది హెసిటేట్ చేస్తున్నారు. తల్లులు గాని, పిల్లల గురించి కానీ. ఆయన అంత ఉత్సాహంగా నేను మా పాపకు వాడించొచ్చా అని అడుగుతుంటే, నిజంగా చాలా మంచి విషయం. ప్రతి ఒక్కరూ ఏజ్‌తో సంబంధం లేకుండా దీన్ని మనం మన ఆరోగ్యానికి ఆహ్, ఉపయోగపడే అంశమైన మెన్‌స్ట్రువల్ కప్‌ని ఖచ్చితంగా వాడడం మొదలుపెట్టడం అనేది అందరూ చేయొచ్చు. చెయ్యాలి కూడా. ఇవి యూజువల్‌గా మనకి రెగ్యులర్ షాప్స్ గాని, మెడికల్ షాప్‌లో గాని అవైలబిలిటీ ఉందా మేడం? లేదండి. హ్మ్. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అలాంటివి తీసుకోవడమే. ఇప్పుడు స్కూల్స్ లాంటివి ఇప్పుడు మీరు చేస్తున్నది మంచి పద్ధతి. ఒకటేసారి కొన్ని తెచ్చి పెట్టడం లేదా ఒక క్లాస్‌లో ఉన్న పేరెంట్సో వాళ్ళతో మాట్లాడి పిల్లలకి, పేరెంట్స్‌కి ఎవరికి కావాలి, ఏ సైజ్‌లో అనేది డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి తెప్పించుకోవడం. అందరూ ఒకేసారి తెచ్చుకుంటే మాటిమాటికి ఆర్డర్ ఇవ్వకుండా సరిపోతుందండి. అవును. ఇవి సైజెస్ కూడా 3 సైజెస్ ఉన్నాయండి నాకు 3 తెలిసినంత వరకు. సైజులుంటాయి. 3 స్మాల్, మీడియం, సైజులుంటాయి. లార్జ్ ఉంది. స్మాల్ అనేది టీనేజర్స్‌కి, అట్లాగే హ్మ్. మీడియం అనేది మ్యారేజ్ అయ్యి ఇంకా నార్మల్ డెలివరీ కాని వాళ్ళకి, లార్జ్ సైజ్ వచ్చేసి నా పెళ్ళయ్యి నార్మల్ డెలివరీస్ 1, 2 నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళు పెద్ద సైజ్ వాడుకోవచ్చండి. ఓకే. ఓకే. సో, ఇవి ఎట్లా డంప్ చేయాలని ఊరికినే పేరెంట్స్‌కి అంటే కొంతమంది అనుకుంటారు. అది జస్ట్ మనము యూరినల్స్‌కెళ్ళినప్పుడు ఎట్లా అయితే నీళ్లు పోసేస్తామో అట్లనే ఇది గూడా డంప్ చేసేసి నీళ్లు పోసేది అంతే. కమోడిస్‌లో గాని ఎట్లైనా. దానివల్ల ఎవరికీ ఏమి నష్టం ఉండదు. ఇది కలెక్ట్ చేసిన దాన్ని మనం బయటకు తీస్తాం. బయటకు తీసిన దాన్ని కమోడ్‌లో ఒంపేసి, మళ్ళీ వాటర్‌తో క్లీన్ చేసేసేయడం. మళ్ళీ అంతే. లోపలికి అంతే. పెట్టేసుకోవడం అంతే. అంటే ఒక్కోసారి ఏంటంటే సడెన్‌గా బ్లడ్ కలెక్ట్ చేసి తీసేటప్పుడు ఒకటేసారి రెడ్‌గా అలా క క చూసినప్పుడు కొంచెం కంగారు పడొచ్చు. కానీ అది ఇలా ఉంటుంది అనేది మనం ఫిక్స్ అయితే దాని గురించి ఏం కంగారు పడక్కర్లేదు. ముందే అవసరమైతే కమోడ్‌లో కొంచెం వాటర్ వేసేసి ఉంచినట్లయితే ఈ అందులో వెళ్ళిపోతుందన్నమాట. అదే అంటే మనకి సినిమాలు లేకపోతే పత్రికలు, ఈ సోషల్ మీడియా దీని గురించి ఒక రకమైన పెద్ద భూతలం కల్పించారు. పిల్లలకి పీరియడ్స్ వస్తే ఇలాగా, పెద్దవాళ్ళకి ఆ టైంలో ఇలాగా అని. దీనివల్ల వెంటనే దాన్ని వదిలించుకోలేకపోతున్నారు. ఇప్పుడు మీరు ఇంత బాగా చెప్పారు. ఇంత స్ట్రాంగ్‌గా ఎవిడెన్స్‌తో సహా మనం చూపెట్టాము. అయినా ఇంకా లోపల సంశయాలు ఉంటాయన్నమాట. ఎలా అది బ్రేక్ చేయాలో అర్థం కావట్లేదు. దానికేంటంటే మాట్లాడుకోవాలి. ఎక్కువగా మాట్లాడుకోవాలి. ముందు మీరెట్లయితే మీరు మొదలుపెట్టారు, మీ టీచర్స్ మొదలుపెట్టారో, దానికి సంబంధించి మనం ఎప్పుడో ఒకసారి అని కాకుండా, నా సలహా ఏంటంటే అడాలసెంట్ హెల్త్ అనేది ఇట్స్ ఆన్‌గోయింగ్ ప్రోగ్రామ్ లాగా ఎప్పటికీ ఉండాలి ప్రాసెస్. ట్రైనింగ్ లాగా లేదా సెషన్స్ లాగా జరగాలి. అంటే మంత్లీ వన్స్ అనుకోండి. మంత్లీ వన్స్ ఒక క్లాస్‌లో అయినా ప్రతి క్లాస్ వాళ్ళు ఆడపిల్లలు మాట్లాడుకోవాలి. మాట్లాడుకున్నప్పుడు ఆడపిల్లలు, మగపిల్లలు మాట్లాడుకోవచ్చు. అందరూ మాట్లాడుకోవచ్చు. వాళ్ళలో వచ్చే మార్పులు, మనం ఏది మనకు మంచిది, ఏది మనం మార్పులు చేసుకోవాలి. వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు స్టార్ట్ చేస్తారనుకోండి, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లు షేర్ చేసుకుంటారు. ఇప్పుడు వాడుతున్నప్పుడు వీళ్ళు ఏం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నారో చెప్తారు. వాస్తవానికి ఇది ఏ దీనికంటే బెటర్ ఆల్టర్‌నేటివ్స్ గురించి మాట్లాడుకుంటారు. సో, ఇవన్నీ గూడా డిస్కషన్స్ అనేది జరగాలండి. అవునవును. ఇంకొకటి నేను సలహా ఏమిస్తానంటే, ఇప్పుడు మనం ఎవరికైనా గిఫ్ట్ ఏదైనా అవునండి. అకేషన్స్‌లో గిఫ్ట్ ఇచ్చేటప్పుడు మెన్‌స్ట్రువల్ కప్పు ఇక నుంచి నేను డిసైడ్ అయ్యా మానసికంగా. ఎవరికైనా వేరే గిఫ్ట్ కాకుండా మెన్‌స్ట్రువల్ కప్పే మా అబ్బాయి చిన్నప్పటి నుంచి ప్రతిసారి ఏంటంటే పిల్లలందరికీ లేదా స్కూల్స్‌లో నేను బుక్స్ ఇచ్చేదాన్ని. ఇప్పుడు మా అబ్బాయి పెద్దయిపోయాడు. కాబట్టి నేను అందరికి కూడా ఆడవాళ్ళందరికీ మంచి చేసేది మెన్‌స్ట్రువల్ కప్పు గిఫ్ట్‌గా ఇవ్వాలని. నేను మగవాళ్ళకి చెప్పేదేంటంటే, వాళ్ళ చెల్లికో, వాళ్ళ అమ్మాయికో, వాళ్ళ భార్యకో గిఫ్ట్‌గా ఇవ్వండి. లేదా అమ్మలు మీరు తెచ్చుకోండి.
మీ పిల్లలకి వాడడం మొదలు పెట్టండి. మంచి అనిపించినవన్నీ కూడా మీ పిల్లలకి ఇస్తారు కదా! మరి ఈ ప్రపంచాన్ని ఆరోగ్యంగా మీ పిల్లలకి ఆరోగ్యకరమైన ఆప్షన్‌ని మీరు తీసుకొని దాన్ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత తల్లులుగా ఉంది. పిల్లలు కూడా చురుగ్గా ఇది నాకు మంచిది అని మీరు నమ్మితే, సిద్ధమైతే దాన్ని మనం ఆచరించడానికి, దాని బెనిఫిట్స్ మనం పొందడానికి అవకాశం ఉంటుందండి. నో అండి. లేదండి. యూరినేషన్ చెప్పండి మేడం. అస్సలు రిమూవ్ చేయక్కర్లేదమ్మా. అస్సలు రిమూవ్ చేయక్కర్లేదు. నేను ఇంతకు ముందే దాని గురించే డయాగ్రామ్‌తో సహా చెప్పాను. యూరిన్ పాస్ చేయొచ్చు. అది లోపల సీల్ అయిపోయి ఉంటది. హోల్డ్ అయ్యి ఉంటది కాబట్టి రాదు. మోషన్‌కి సంబంధించి మాత్రం టీసీ వాడమని చెప్తా. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. కొంచెం స్ట్రెయిన్ చేయాల్సి రావచ్చు. అప్పుడు ఒక్కొక్కసారి ఏమన్నా పడిపోయే అవకాశం. మామూలుగా అయితే యూరిన్ పాస్ చేసేటప్పుడు అది పడిపోదు. మోషన్ పాస్ చేసేటప్పుడు మాత్రం ముందు తీయండి, క్లీన్ చేసి పక్కన ఉంచండి. మోషన్ పాస్ చేశాక మళ్ళీ లోపలికి ఇన్సర్ట్ చేసుకోండి. యూరిన్ పాస్ చేసేటప్పుడు అసలు తీయాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రీ మోషన్ అప్పుడు కూడా అవసరం లేదండి. ఎప్పుడన్నా మనకి కాన్‌స్టిపేషన్ ఉండి బాగా కొంచెము ప్రెషర్ పెట్టాలనుకున్నప్పుడే కదా! దాని యూజువల్‌గా. గురించి చెప్పింది. ఎవరైనా గురించి. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు తప్పితే ఉంటేనే. ఈ 2 విడివిడిగా ఉంటే అది పడిపోదు. అది సీల్ అయ్యి ఉంటుంది. అవును. అవును. వెరీ ఈజీ టు యూజ్ అండి. అది పిల్లలకి చాలా చాలా కన్వీనియంట్ అండి. యాహ్! పీరియడ్ రిపీటెడ్‌గా స్టార్ట్ అయిన వాడొచ్చు. పిల్లలందరికీ కూడా. హ్మ్. ఆ! మన మన హ్యాండ్ బ్యాగ్‌లో ఒక ప్యాడ్ పెట్టుకోవాలా, 2 ప్యాడ్‌లు పెట్టుకోవాలా, ఇది వెట్ అయిపోయింది మళ్ళీ ఎక్కడ మార్చుకోవాలి ఇవన్నీ ఏమి ఉండదు. జస్ట్ లోపలికి వాష్‌రూమ్‌కి వెళ్తాము, అది క్లీన్ చేసుకొని మళ్ళీ ఇన్సర్ట్ చేసుకోవాలి. అసలు ఆలోచిస్తుంటే ఎంత ఈజీగా ఉంది. మరి అవును. అవును. వాడేవాళ్ళు అలానే చాలా వాళ్ళు పంపించేటప్పుడు కూడా చక్కగా ఇలా చిన్న అంటే ఇదివరకు సంచి ఇచ్చేవాళ్ళు. ఇలా చిన్న బాక్స్ ఇస్తున్నారు లోపల పెట్టేసి. అవును. అవును. అంటే డబ్బా మనకి లాగా పీరియడ్ ఇస్తున్నారు. పౌచ్ ఇస్తున్నారు. సాచెట్ ఎలా లాగా. అయినా సరే మనం వాడుకోవచ్చు. హ్మ్. 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 అంటే మనకి డౌట్ ఉంటే నెక్స్ట్ డే అయినా ముందు రోజు అనుకునుంటే దాన్ని మనం బ్యాగ్‌లో పెట్టేసుకొని క్యారీ చేసుకొని ఎక్కడైనా సరే ఇన్సర్ట్ చేసుకోవచ్చు కదా! ఆ! అన్ని ఎప్పటికి చోట్ల మన బాటిల్స్ బ్యాగ్‌లో ఉంటాయి. అదెంత స్పేస్ ఉంటుంది. ఆ పౌచ్‌ని మన హ్యాండ్ బ్యాగ్‌లో ఉంచేసుకున్నామండి. లేదా స్కూల్ బ్యాగ్‌లో పెట్టేసుకున్నారనుకోండి. ఒక చిన్న స్పేస్ కదా! సాధారణంగా అవును. మెన్స్ట్రువల్ క్యాలెండర్ అని చెప్పింది మెన్స్ట్రువల్ చార్ట్ మీరు తయారు చేసుకోండి అని చెప్పింది అందుకే. మనకి ఎప్పుడొస్తుంది? ఎలా రిపీట్ అవుతుంది? ఒకటి నార్మల్ నాకు త్వరగా వస్తుంది, లేట్‌గా వస్తుంది. ఇది ఒక క్లారిఫికేషన్ ఏంటంటే, నార్మల్ అంటే సాధారణంగా 21-35 రోజుల వరకు నార్మల్ సైకిల్. అంటే ప్రతి వాళ్ళకి కరెక్ట్‌గా నెలకి, కరెక్ట్‌గా 28 రోజులకే ఏం రాదు. అలాగే మెచ్యూర్ అయిన తర్వాత కొన్ని ఇయర్స్ వరకు కొంతమందికైతే 2, 3 ఇయర్స్ కొంతమందికి 18, 19 ఇయర్స్ వరకు కూడా 21 డేస్ టు 45 డేస్ వరకు కూడా వస్తూ ఉంటది. కొంచెం ముందు వెనక వస్తుంటాయి. దాన్ని మనం ఇర్రెగ్యులర్ అని కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం రాసుకుంటూ ఉన్నాం అనుకోండి. జనవరిలో ఫస్ట్‌కొచ్చింది. 5థ్ వరకు అయింది. తర్వాత ఫిబ్రవరిలో తర్వాత 18కొచ్చింది. 20థ్ వరకు 3 డేసే ఉంది. ఇట్లా మనం రాసుకుంటూ ఉన్నప్పుడు కొన్ని మంత్స్‌కి మన ప్యాటర్న్ ఎలా వస్తుంది? ఎప్పుడొస్తుంది? మన నెక్స్ట్ పీరియడ్ ఎప్పుడు రావచ్చు? అనేది మనకు అర్థమైపోతుంది. సో, దాన్ని మనం దానికి రెడీగా సిద్ధంగా ఉండటం అనేది సాధ్యమవుతుంది. ఇంకా ఏమన్నా క్వెషన్స్ ఉన్నాయండి పేరెంట్స్? యాహ్! చాలా వరకు డౌట్స్ మీరే అడగకుండానే క్లియర్ చేశారు. చాలా చక్కగా జరిగిందండి సెషన్. ఏమి డిస్టర్బెన్స్ లేకుండా. ఇది అలానే ఫేస్‌బుక్ లైవ్‌లో కూడా మనము రికార్డ్ అయ్యి ఉంటది కాబట్టి వి రిక్వెస్ట్ ద పేరెంట్స్ టు వాచ్ ఇట్ అగైన్. ఈ చాలా వెబినార్ జరుగుతున్నాయి కదా! ఏది ఇంపార్టెంటో ఏది ఇదో చాలా మందికి కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బట్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఆల్ ద వుమెన్ అండ్ గర్ల్ చిల్డ్రన్ అని అనిపిస్తుంది. మీరు దీంతో పాటు వాళ్ళకి హిమోగ్లోబిన్ దాని గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. అందరూ లాస్ట్ ఇయర్ మేము ట్రై చేసాము. 9థ్, 10థ్ పిల్లలకి 6థ్ నుంచి అందరికి టెస్ట్ చేయిద్దామని. టెస్ట్ చేసిన వాళ్ళల్లో చాలా మందికి 10 కన్నా తక్కువ ఉండిందండి. అంటే 12 గ్రామ్స్ ఉండాలని చెప్తున్నారు మేడం హిమోగ్లోబిన్. అంటే మన ఫుడ్‌లో చాలా చేంజెస్ తీసుకురావాల్సినవి ఉంటాయి. మనం జంక్ ఫుడ్ తీసేసి మేడం ఇందాక చెప్పారు మునగాకు, పల్లీలు ఇవన్నీ కూడా మనకి చాలా అందుబాటులో చాలా తక్కువ ధరకి ఉండేవి. దీంతో ఇక్కడ పావర్టీ ఏవి కూడా మనకి అడ్డు రావన్నమాట. సో మనకి ఉన్న అవైలబిలిటీలో ఉన్నటువంటి వాటిని అపోహలు తీసేసి మంచి బాగా కాస్ట్‌లీ యాపిల్ తింటేనే ఇది అని కాకుండా ప్రతి దాన్ని అంటే మునగాకైతే చాలా బాగా మేము ఎన్నో సార్లు
స్కూల్లో పండించి టీచర్స్ కి అలా ఇస్తూ ఉండేవాళ్ళం. పిల్లలకు కూడా చెప్తూ ఉండేవాళ్ళం. మునగ్గింజలు ఇస్తూ ఉండేవాళ్ళం పెట్టుకోవాలని. సో ఈ చిన్న అవేర్‌నెస్ తో మనము ఈ ప్రపంచాన్ని అంటే మన జీవితాన్నే కాకుండా తర్వాత ఉండేటువంటి పర్యావరణాన్ని, మన చుట్టూ ఉండేటువంటి పర్యావరణాన్ని రక్షించుకోవడానికి చాలా అవకాశాలు. సో ఇంత మంచి సెషన్ కండక్ట్ చేశారు మేడం వలన ఇది సాధ్యమైంది. నాకు చాలా రోజుల నుంచి ఉంది ఇదంతా. పేరెంట్స్ కి వచ్చినప్పుడైతే టైం ఉన్నప్పుడు చిన్న చిన్నగా చెప్తూ ఉండేవాళ్ళం. కానీ పబ్లిక్ గా ఇలాగా అందరికీ చెప్పడం అనేది మాత్రము చాలా సరైన విషయం అని అనిపించింది. మేడం వలన అది సాధ్యమైంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం సంబడి హాస్ ఆస్క్డ్ ద క్వశ్చన్ అబౌట్ 1-2 మంత్స్ లో పీరియడ్స్ వస్తే ఏంటి అని. 1-2 మంత్స్ లో పీరియడ్స్ వస్తే 1-2 మంత్స్ అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే మనం మన మిగిలిన విషయాలన్నీ సరిగా ఉంటే మన హైటు సరిపడా వెయిట్ బిఎంఐ అంట బాడీ మాస్ ఇండెక్స్ ఇది సరిపడా ఉండి మిగిలినవి ఏమీ లేకపోతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల నష్టమే లేదు. ఈ మధ్య తరచుగా చూస్తున్నది ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం. పీసీఓడి ప్రాబ్లంలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. అదేంటంటే మన హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడం, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం కానీ, ఎక్సెస్ క్యాలరీస్ మన శరీరానికి వెళ్ళడం వల్ల కానీ, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఒబేసిటీ వల్ల ఎక్కువగా మనం చూస్తా ఉన్నాం. అట్లాగే కొన్నిసార్లు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న, కొన్ని ప్రొలాక్టిన్ అనే హార్మోన్ లెవెల్ రైజ్ అయినా కొన్నిసార్లు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావచ్చు. కానీ చాలా సార్లు నేను ఇంతకుముందు చెప్పాను పీరియడ్స్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని ఇయర్స్ వరకు ఎనోవులేటరీ సైకిల్స్ ఉంటాయి. అంటే అండం విడుదల కాదు. దానివల్ల ఏంటంటే హార్మోన్స్ లో కొంచెం ఎక్కువ తక్కువలయ్యి పీరియడ్స్ లేటుగా రావచ్చు. దానివల్ల కంగారు పడాల్సిన అయితే ఏం లేదు. వెంటనే ట్రీట్మెంట్ కూడా ఏం అవసరం లేదు. బరువు బాగా ఎక్కువ ఉన్నప్పుడు కానీ, పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా హెవీ ఫ్లో ఉన్నప్పుడు కానీ, ఒక 2 విషయాలు మనం హార్మోన్స్ టెస్ట్ చేసుకోవడం, ఏమన్నా ప్రొలాక్టిన్ హార్మోన్ ఏమైనా రైజ్ అయిందా, థైరాయిడ్ హార్మోన్ రైజ్ అయింది, అట్లాగా మన హిమోగ్లోబిన్ ఎట్లా ఉంది, ఇవి చెక్ చేసుకోవడం, ఒక్కసారి స్కాన్ చెక్ చేసుకోవడం. అంటే పీసీఓడి ప్రాబ్లం ఏముంది, ఇవి నార్మల్ ఉన్నాయనుకోండి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించి కంగారు పడాల్సింది ఏం లేదు. అంటే పిల్లల్లో 1-2 నెలలు లేట్ గా వచ్చినా అది పెద్ద ఇబ్బంది ఏం కాదు కదా మేడం? అంటే ఏం కాదు. కొంతమందికి అయితే 3 to 6 months కుప్పలు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఇయర్లీ 2-3 times పీరియడ్స్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అది పెద్ద ఆరోగ్య సమస్య ఏం కాదు. మేడం పెయిన్ కిల్లర్స్ గురించి అడిగారండి. పెయిన్ కిల్లర్స్ అంటే ఫస్ట్ పెయిన్ కొంచెం ఉంటుంది అనేది మనం సిద్ధం అవ్వాలండి మానసికంగా. 2 ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్ గా చేసే వాళ్ళకి పెయిన్ కొంచెం తక్కువ ఉంటుంది. యోగా కానీ అది ఆటల రూపంలో కానీ రకరకాల ఏ రూపంలోనైనా ఫిజికల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి పెయిన్ తక్కువ ఉంటుంది. నెంబర్ 1. ఎందుకంటే ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. నొప్పిని తట్టుకునే శక్తి మనకి